నమస్తే, పొలిటికల్ వాయిస్కు స్వాగతం. ఇక్కడ జగన్ ఓడిపోయాడు, అక్కడ కేసీఆర్ ఓడిపోయారు, చంద్రబాబు గెలిచాడు, రేవంత్ రెడ్డి గెలిచాడు, నరేంద్ర మోడీ గెలిచాడు. గెలిచినా ఓడిపోయినట్టే బీజేపీ కార్యకర్తలు బాధపడుతున్నారు, ఓడిపోయినా గెలిచినట్టే కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంటుంది. ఈ అన్ని అంశాలను ఏ విధంగా చూసుకోవచ్చు, కొన్ని చర్చించుకునేటువంటి పాయింట్స్ ఉన్నాయి. మనతో పాటు సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు మేడం మధు గారు ఉన్నారు. మధు గారు నమస్తే. నమస్తే సతీష్. మస్తు పనులు చేసిండు, అసలు జనాలకు విపరీతమైన పైసలు, ఆ పథకం ఈ పథకం, అమ్మ ఒడి, నాన్న ఒడి, నాన్నబడి, తమ్ముడు ఒడి అని కొన్ని, ఇక్కడనేమో రైతు బంధు, ఆ బంధు, ఈ బంధు అని ఏదో బంధులు పెట్టేసి దళిత బంధు అని ఇక్కడ పథకాలు. అంటే ప్రజలకు విరివిగా డబ్బులు పంచినా కూడా అక్కడ జగన్ ఓడిపోయాడు, తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయాడు. అది ఎట్లా సాధ్యమవుతుంది? ప్రజలకు అంత సేవ చేసి అంత మంచి చేసినటువంటి వ్యక్తులు ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది? అంటే సతీష్, ఇప్పుడు ఒక ఎన్నికలు గెలవడానికి సంక్షేమ పథకాలు, అభివృద్ధి, కులము, ధనము, బలము, తర్వాత వ్యతిరేకత, యాటిట్యూడ్ ప్రాబ్లం, అంటే వ్యక్తిగతంగా ఆయన ఎలా వ్యవహరిస్తున్నది, అహంకారము, తర్వాత ఒక మునోపలి, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు జనాలు. నాకు నా బస్తీకి అభివృద్ధి అయింది, నా జేబులోకి డబ్బులు వస్తున్నాయి, లేదా నా బస్తీకి అభివృద్ధి కాకపోతే ఒక విధంగా స్పందిస్తాడు, జేబులో డబ్బులు వస్తే ఒక విధంగా. వ్యక్తిగత అవసరాలు వేరు, సామాజిక అవసరాలు వేరు. వీటి సమతుల్యత చేసిన వాళ్ళు కొంతకాలం మనగలుగుతారు. ఈ సమతుల్యతను సాధించిన దాంట్లో తెలంగాణ ఆవిర్భావం నుంచి 2014 నుంచి 2019 వరకు ఈ సమతుల్యత సాధించడంలో కేసీఆర్ విజయవంతమైంది. ఇట్స్ అ గ్రాండ్ సక్సెస్. కేసీఆర్ ఉన్న వ్యక్తిగతంగా ఏమి లేదు, ఎవరు లేదు. కేసీఆర్ అనే పరిపాలన సామాజిక అవసరాలను, వ్యక్తిగత అవసరాలను, సంక్షేమ పథకాలను, అభివృద్ధిని సమతుల్యం చేసి ఒక దురదృష్టితో నడిచింది. ఆ ఎకానమీ బలపడ్డది. అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా, అంటే వ్యక్తి యొక్క ఆదాయం, ఎకానమీ బలపడ్డప్పుడు వ్యక్తి అంటే వ్యక్తులను మొత్తం విభజించి చూస్తాం మనం. ఆ వ్యక్తుల ప్రయోజనాలు కూడా నెరవేరినాయి. 2019 తర్వాత ఇక జనం వద్దు, నేను చెప్పింది జనం వింటారు, జనం చెప్పింది నేను విన్నా, అయిపోయింది. జనం చెప్పింది, జనం ప్రకారం నేను నడిచిన, జనం కోరుకుంది కూడా నేను చేసిన, మేనిఫెస్టోలో నేను కూడా చేసిన, ఎంత జనం అంత చేసిన. దాంట్లో కొన్ని ఒంటరి మహిళలు అనొచ్చు, అంటే ఇవన్నీ కొన్ని కేసీఆర్ కిట్ అనొచ్చు. తర్వాత ఏమైంది, మళ్ళీ అదే పథకాలతో మళ్ళీ 2 సార్లు అధికారంలోకి వచ్చింది. ఇక్కడ యాటిట్యూడ్ ప్రాబ్లం వచ్చింది. ఎక్కడ ఆ మనిషి కేసీఆర్ అనే వ్యక్తి సెక్రటరియట్ కూడా రాడట, రిపోర్టర్లు, జర్నలిస్టులను నోరెత్తనియడట, కూల్ చేస్తాడు. ఎప్పుడైనా ఎప్పుడు తప్పితే కూల్ చేస్తాడు, ఎప్పుడు కలిపితే ప్రజాభవన్లో, దాన్ని ప్రగతి భవన్లో ఉంటాడు, ప్రజాభవన్లో ప్రగతి భవన్లో ఉంటాడు. సో ఆయన కింద ఉన్న వాళ్ళు 2-3 సార్లు 4 సార్లు గెలిచిన వాళ్ళంతా ఒక సూపర్ పవర్గా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఒకసారి అప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తెలంగాణ ఈజ్ ఫార్ బెటర్. ఫస్ట్ 2014లో ఇక్కడ కేసీఆర్ అధికారంలోకి వచ్చిండు, అక్కడ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు. అప్పుడు జగన్ పాపులారిటీ బాగా ఉన్నప్పటికీ ఇంతకుముందు చెప్పిన అవసరాల దృష్ట్యా చంద్రబాబు నాయుడు గెలిచారు. ఎందుకంటే అప్పుడు సింపతి ఉండే, అది వైఎస్ రాజశేఖర రెడ్డి అర్ధాంతరంగా వేగాలు కలిసిపోయిందని, ఒక అనూహ్యమైన ఒక సంచలనమైన మరణం, అప్పుడు ఆటోమేటిక్గా ఉండే, అప్పుడు ఆ సింపతి ఉండేది. కానీ ఎప్పుడైతే డివైడ్ అయిందో, ఇక్కడ కేసీఆర్ పట్టం పెట్టారు, అక్కడ చంద్రబాబు పట్టం పెట్టారు. కేసీఆర్, చంద్రబాబు నాయుడు ప్రూవెన్ అడ్మినిస్ట్రేటర్, ప్రివెంట్ సీఎం. ఇక్కడ ఎవరైనా కాదన్న ప్రూవెన్ సీఎం. ఇక్కడ ఈజ్ టు ప్రూవ్, ఆయన ప్రూవ్ చేసుకోవాలి. అప్పుడు ఏమైంది, మోర్ కాన్సన్ట్రేషన్ కేసీఆర్ అన్నీ కలిసి వచ్చినాయి. కలిసి వచ్చిన జనము తనకు మద్దతు ఇచ్చిన దాన్ని నిలుపుకోవడంలో చంద్రబాబు నాయుడు విఫలమైంది. ప్రూవెన్ సీఎం ఫెయిల్డ్ పొలిటీషియన్, ప్రూవెన్ సీఎం ఇట్లా అయింది ఇక్కడ.
అక్కడ ఏమైంది, చాలా జాగ్రత్తగా ఇక్కడ నిధులు అందుబాటులోకి వచ్చింది. అప్పుడు చంద్రబాబు నాయుడు ఏది పుష్కరాల మేనేజ్మెంట్లో కానీ దేంట్లో కానీ ఆయన వ్యక్తిగతంగా ప్రచారానికి ఎక్కువ పోయి చాలా ఇబ్బందులు పడ్డాడు. అక్కడ చాలా నిధుల సమస్య వచ్చింది. అప్పుడు సహకరిస్తారనుకున్న కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు. అప్పుడు సహకరించలేదంటే ఒప్పుకోను నేను. సహకరించడం అంటే ఏమైతే 1000 కోట్ల రాజధాని నిర్మాణం కోసము అవును మట్టికొండ తెచ్చిన మోడీ ఏం తక్కువ మట్టి ఇస్తాడు, డబ్బులు ఇవ్వాలి. నీతో ఛత్తీస్గఢ్లో, జార్ఖండ్లో, ఉత్తరాఖండ్లో ఇచ్చినట్టుగానే ఇక్కడ కూడా ఇచ్చారు. ప్రత్యేకంగా 1,00,000 కోట్ల కేటాయించలేదు. ప్రత్యేక నిధులు వేరు, కేటాయించడం వేరు. అది చంద్రబాబు నాయుడు అనేది పూర్తి సహకారం లేదు. అది 100%. చంద్రబాబు నాయుడు దుబారా ఖర్చు చేసుకున్నాడు. విభేదం ఓకే, చంద్రబాబు నాయుడు దుబారా చేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు దాన్ని కరెక్ట్ ఉపయోగించుకోలేదు. ఎప్పుడైతే మంచి సీఎం అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది అనుకున్న దశలో ఒక కియాకార్ తెచ్చి ఊరుకున్నాడు. కానీ మోడీ పంపించిండు, అది ఆయన అట్లా కాదు కదా. మోడీ ప్రభుత్వం మోడీ కియాకార్ తెస్తేనేమో అభివృద్ధి చేస్తేనేమో మోడీ, అవును, అవి లేకపోతేనేమో చంద్రబాబు. అట్లా డబ్బులు ఇస్తా అంటే ఆయన యూటిలైజ్ చేసుకోలేదు. ఆయన కులం కోసం, ఆయన బంధువుల కోసం 30,000 ఎకరాలు ఎవరి మన మీద వస్తాడు, ఎవరి దుంప మీద వస్తాడు. 3,000 ఎకరాలలో కట్టాల్సింది. బాహుబలి గ్రాఫిక్స్ ఎందుకు కట్టిండు, ఎవరికి కావాలి అవన్నీ? నేను ఏమంటున్నా అంటే కులం మతం అని ఇక్కడ మస్తు ప్రస్తావన రావచ్చు. కులం డజంట్ మ్యాటర్. ఎందుకంటే ఏ కులంతో గెలిచారు, ఏ కులంతో జగన్ గెలిచాడు, ఏ కులంతో చంద్రబాబు గెలిచాడు. వీళ్ళ కులాలు ఎక్కడ ఉన్నాయి ఉన్నాడు, వీళ్ళ కులాలు ఎక్కడ ఉన్నాయి, మూలాలు ఎక్కడ ఉన్నాయి. వీళ్ళ కులాలకు ఉన్నవాడే 4 సీట్లు రావు కులాలతో పెడితే. కులాలు కాదు, ఇక్కడ జనం కలిసి వస్తేనే లీడర్లు అడిగే అధికారానికి వస్తారు. జనం కలిసి రానంత వరకు ఏ కులం ఏం పని చేయదు. దాన్ని గుర్తుంచుకోండి. ఇది చాలా మంది జర్నలిస్టులు కూడా కులం మాయలు పడతారు. కులం అనేది ఒక మూలం, ఒక ఆధారం మాత్రమే. కానీ అది ఎప్పుడు నువ్వు మంచుకున్నప్పుడే అది కలిసి వస్తుంది, ర్యాలీ అవుతుంది. ఈరోజు ఏ రెడ్డిలు జగన్ రెడ్డికి పక్షం వహించను, ఆ రోజు ఎందుకు మరి చంద్రబాబు ఓడిపోయాడు, ఈ కులమే కలిసి వస్తే? ఇవన్నీ కాదు. ఇక్కడ ఏ కులంతో కేసీఆర్ గెలిచిండు, కేసీఆర్కి ఏ కులం ఉంది, ఆయన కులం బలం ఎంత, ఆయన సామాజిక బలం ఎంత, జనం బలంతోనే గెలిచింది కదా. మనం ఏ రోజైనా ఒక కోణం మనం విస్తృతంగా ఆలోచించాలి. అక్కడ చంద్రబాబు నాయుడు నా దృష్టిలో ఇక్కడ మంచి అడ్మినిస్ట్రేటరు మంచిగా ఉంది. నాకు కూడా మంచి ఒక సాఫ్ట్ కార్నర్ ఉండే. ఫస్ట్ టర్మ్లో ఆయన ఫెయిల్ అయ్యిండు. దెన్ పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు జగన్ వచ్చినాక ఏమైందంటే ఉన్న మాట అయినా లేని మాట అయినా పెనం నుంచి పొయ్యి మీద పడ్డట్టు. పొయ్యిలో ఉన్నప్పుడు పొయ్యిలో పడ్డారు. అప్పటికీ మండుతున్న జనము ఇంకా మండిండ్రు. ఓకే, అయితే ఇక్కడ కేసీఆర్ ఎందుకు ఓడిపోయాడు, అక్కడ జగన్ ఎందుకు ఓడిపోయాడు? ఒక సూత్రం చెప్తాను నేను చాలామందికి. ఒక దేవుడు ప్రత్యక్షమైతే ఆంధ్రప్రదేశ్ పొలిటీషియన్స్ ఎట్లా అంటారంటే, ఏమన్నా కానీ నా శత్రువు ఒక కను పెట్టాడు చూడండి. ఫస్ట్ అధికారంలోకి వచ్చిన ఆయన వాడు నా ఎదురుగా శత్రువు ఉన్నాడు, నేను డెవలప్మెంట్ చూసుకుంటా కానీ ఫస్ట్ ఒక కను పెట్టాడు చూడండి. మళ్ళీ అధికారంలోకి వచ్చిన ఇంకో ఆయన ఇంకా అంతకడే సైకో ఉంటాడు. ఆయన ఏమంటాడు, దేవుడు ప్రత్యక్షమైతే ప్రజల సంగతి నేను చూసుకుంటా కానీ నాకు ఒక్క కన్ను పోయింది కదా, వానికి 2 కన్ను పోవాలంట. ఈ సూత్రంతో ఆంధ్రప్రదేశ్ నాశనం అయింది. ఇప్పుడు తెలిసి వచ్చింది అనుకుంటున్నాను నేను. ఇద్దరు కూడా తెలిసి వచ్చింది, తెలిసి వచ్చింది, తెలిసి రావాలి. కేసీఆర్కి తెలిసి వచ్చే లోపల అధికారం కోల్పోయింది. తెలిసి గెలిచిండు, అప్రమత్తంగా గెలిచిండు. అదే అహంకారం, యాటిట్యూడ్. ఎవరు అడిగినా చెప్పారు యాటిట్యూడ్ ప్రాబ్లం సార్. నేను చాలామంది జనంలో మన ఇంటర్వ్యూస్ ఎందుకు వద్దనుకుంటున్నాను, నీకు ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిండు, వద్దంటే కేసీఆర్కి ఇచ్చిండు, ఒంటరి మహిళలు అన్నాడు, తొంటరి బాలులు అన్నాడు, ఆడన్నాడు, వీడన్నాడు, ఏం లేనిది ఇచ్చిండు. డబుల్ బెడ్రూమ్ అన్నాడు, ఇంతకంటే డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు. ఈ రోడ్లు వచ్చినాయి, ప్రాజెక్టులు వచ్చినాయి, నీళ్ళు కనబడుతున్నాయి, విజిబుల్ డెవలప్మెంట్ కనబడుతుంది. ఎందుకంటే లే ఈసారి గెలిస్తే ఆయనకు మాట వినడు, ఇప్పటికీ వింటలేడు మాట, యాటిట్యూడ్ ప్రాబ్లం. తర్వాత ఆయన కుటుంబ పరిపాలన ఏంది, అవినీతి పెరిగింది. ఆ అవినీతి కూడా అందరు పంచుకొని తింటే మా దాకా వస్తుంది. ఓకే, కానీ కొందరికి పోతుంది, డైరెక్ట్ వెళ్ళిపోతుంది, అది కుటుంబమే బాగుంటుంది. కాబట్టి అదొక 3-4 కారణాలు చెప్పింది. వేర్ యూ కమ్స్ టు ఏపీ ఒక్క కారణం కాదు, 2 కారణాలు కాదు, 3 కారణాలు కాదు, 4 కారణాలు కాదు, 1000 కారణాలు చెప్తారు.
జనాలు. వెయ్యి కారణం. అరాచకం, అభివృద్ధి లేదు, అరాచకం ఉంది, సంక్షేమం ఉంది. సంక్షేమం ఎట్లా? పక్కడబందీ అమలు. ఇక్కడ సీఎం కేసీఆర్ కూడా కార్యకర్తలు నమ్మిండే, అక్కడ కార్యకర్తలు నమ్మలే. ఒక సిస్టమ్, ప్యారలల్ సిస్టమ్ను డెవలప్ చేసిండు. అది మనం ముందు కూడా అనుకున్నాం. జగన్ గెలవడానికి కారణం ఏమైనా ఉంటుందంటే ఒకే ఒక్క కారణం, అది వాలంటీర్ల వ్యవస్థ బాగు చేసి వాళ్ళ మీద నమ్మకం ఉంటే జనాలు ఓటు వేస్తారు. ఆ పక్కడబందీ సంక్షేమ పథకాలను ఆయన అమలు చేసిండు. విద్యా పథకం కావచ్చు, విద్యా కావచ్చు, అమ్మఒడి కావచ్చు, అయ్యఒడి కావచ్చు, లేకపోతే ఇక మందు బాబుల తర్వాత మందు బాబులు అయితే ఓడగొట్టిన ఆయనను. మందు ఏం చేసిండో అది అందరికీ తెలుసు. మందు బాబులు అంటే ఉంటారండి. ఇప్పుడు సంక్షేమ పథకాల్లో ఎంతమంది లబ్ధిదారు ఉంటారో మందు తాగే వాళ్ళు కూడా అంతే మంది ఉంటారు. మందు తాగే వాళ్ళు అంటే నువ్వు ఒక కోట తాగుతావు, నేను ఒక వాటర్ కలుపుకుంటా. నువ్వు ఫ్రెండ్స్తో ఎప్పుడో అకేషన్లో తాగుతావు, నేను రోజు ఏదో ఒక పెగ్గు తాగుతా, ఎగ్గు తింటా. అటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? 100% మంది ఉంటారు. నీ లబ్ధిదారులు ఎంతమందిరో మందుబాబులు అనొచ్చు, లేకపోతే మందు ప్రియులు, మద్యపాన ప్రియులు అంతమంది ఉంటారు. నువ్వు ఏం బ్రాండ్లు అమ్మినావు? చెల్లమ్మ చెప్పే కదా ఏమని, నీ వాగ్దానాలన్నీ ఎక్కడ? వైన్ షాప్లలో ఉన్నాయి. ప్రెసిడెంట్ మెడల్, క్యాపిటల్ మెడల్, తర్వాత బూమ్ బామ్ బామ్ క్యాపిటల్ వచ్చింది, క్యాపిటల్ అల్లుంది వైన్ షాప్. ఇవన్నీ చూశారు జనాలు. తాగిండు ఒకరోజు అకేషనల్గా తాగినోడు తిట్టుకున్నాడు. రోజు తాగేటోడు అయితే వాడు భార్య దగ్గరికి పోయి నా లివర్ పాడైపోయింది, నా జోబు ఒక 100కు వచ్చే క్వార్టరు 200 రూపాయలకు వస్తుంది. నీకు 100 రూపాయలు లబ్ధిదారుల పథకం కింద వస్తున్నది. నా బందా పోయింది, ఈ బందా పోయింది, నాకు లివర్ పోయింది. ఇవన్నీ ఒక ఆలోచన. రెండవది, సుధాకర్ బాబు లాంటి వాళ్ళని మన ప్రజాస్వామ్యవాదులు, మనం డెమోక్రసీ గురించి మాట్లాడతాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఓడిపోతాడని చెప్పినాం. చాలామంది ఏమనుకుంటారు, జగన్ ఓడిపోతాడు, లేదు జగన్ బాగాలేదంటే నా మీద తిరుగుబాటు చేసిన జనాలు చాలామంది ఉన్నారు. ఇక్కడ జనాలలో చంద్రబాబు రావద్దు, చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ మళ్ళీ పెరుగుతుంది. అక్కడ మీకంటే చంద్రబాబు నాయుడు ఇష్టం, అందుకే పచ్చ చొక్క వేసుకుంటే చంద్రబాబు నాయుడు అది నాకు వచ్చిన ఎప్పుడు పచ్చ చొక్క పచ్చగా కనబడుతుంది. అదే గులాబీ షర్ట్ వేసుకున్నప్పుడు, అదే బీజేపీ రంగు వేసుకుని వచ్చినప్పుడు అన్ని రంగులు వేస్తాం. పచ్చ రంగు వేసినప్పుడు అన్న పచ్చ రంగు వేసినప్పుడు ఇప్పుడు వాళ్ళు వస్తుంటే ఉదయం నేను ఇంట్లో ఆయన హిందీ ప్రాంతం మనిషి అప్పుడు ఇద్దరు టీడీపీ బోల్కే సపోయినా అది ఎంత ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఎల్లో షర్ట్ రియల్లీ యాక్సిడెంట్ ఎందుకట్లా అయింది అసలు ఎల్లో వేసుకుంటే అంటే అది కళ్ళ కొడుతుంది ఒకటి. రెండవది ఇది యూనిక్ కలర్. చాలా సందర్భాల్లో కొన్నిసార్లు మానుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే కలర్ వేరు కానీ కనబడితే నువ్వు టీడీపీ చొక్కా వేసుకున్నావు. పచ్చ చొక్కా వేసుకుంటే అడగని నోడు ఉంటాడు. గులాబీ రంగు వేసుకుంటే ఒకరు రెండు అడుగుతారు. అదే ఆరెంజ్ వేసుకుంటే, కాషాయం వేసుకుంటే కాషాయం వేసుకున్నట్టు నువ్వు ఏమైనా కాషాయమా అంటాడు తప్ప ఇట్లా పర్టికులర్ ఎవరు అడుగుతాను. హిందీ ప్రాంత మనిషి ఇవాళ అక్కడ వచ్చిందని ఇక్కడ ఎల్లో వేసుకున్నావా అని అడిగిండు. నన్ను ఇంతకుముందు ఒకసారి ఇంటర్వ్యూలో కూడా అడిగిండు, నీకు యాక్సిడెంటల్గా వేసుకున్నాను నేను. ఎందుకు పచ్చ చొక్కా వేసుకోగానే? పచ్చ చొక్కా అంటే తక్కువ కలర్ కొడుతుంది. తర్వాత అప్పుడు ఈ పచ్చ చొక్కాలు, మన పచ్చ చొక్కాల విషయం వచ్చినాం. మీరు అన్నారు కేసీఆర్ పనిచేసి ఓడిపోయాడు, పనిచేసాడు. నేను ఒప్పుకుంటా, కేసీఆర్ పని చేయలేదంటే నేను ఒప్పుకోను. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్, మానిటరింగు, మినిట్ టు మినిట్ మానిటరింగు, పథకాలను, నీళ్లు, పాలు, ఓకే, కొన్ని తప్పులు చేసి అయిపోయింది. ఏకపక్షం యూనిలాటరల్ డిసిజన్స్. అది యూనిలాటరల్ అంటే వన్ సైడ్ డిసిజన్స్ కావచ్చు, ఒక ఏకపక్ష నిర్ణయాలు కూడా ఆయన కొన్ని నియంతృత్వ పోకడ. కానీ అంత జగన్ అంత నియంతృత్వ పోకడ కాదు. ఎందుకంటే దగ్గర చూసినాం కేసీఆర్ ఒక పథకాన్ని అమలు చేసే ముందు కూడా ఒక కాటరు ఒక వాటరు కలుపుకొని తాగుకుంటున్నాం, ఓ ఛాయ్ తాగుకుంటున్నాం, మిరపకాయ బజ్జీ తినుకుంటున్నాం, సతీష్ ఇట్లా అనుకుంటున్నాం. మనం ఇట్లా ఏమంటున్నారంటే మీరు ఎట్లా అంటే అట్లా సార్ అని కనీసం మీతో ఒప్పించేది, నీ నోటితో ఒప్పించేది. ఆ విషయాన్ని మర్చిపోతుంది జనాలు. కనీసం ఆయన చెప్పదలుచుకుంది నీ నోటితోనే చెప్పిస్తుండే. ఈరోజు చాలామంది అనాలిసిస్లు వచ్చి అనలిస్టులు అంతా అప్పుడేమో కేసీఆర్ గొప్పోడు, ఇంద్రుడు చంద్రుడు అన్నోడు. ఇవాళ కేసీఆర్ మాట లేడు, వన్ సైడ్ ఏం చేయాలి, అందరితో మాట్లాడినోడే, అందరితో చేసినోడే. ఈరోజు కేటీఆర్ కూడా సభలలో మాట్లాడడం, చేయడము, పని చేయడం, హరీష్ రావు పని రాక్షసులుగా చేయడం, ఇవన్నీ మంచి మర్చిపోవద్దు, చెడు మర్చిపోవద్దు. కంపారిజన్ చేసేటప్పుడు నేను తెలంగాణలో టీఆర్ఎస్ ఓడిపోవడానికి చాలా బలవంతంగా దించారు.
ఓకే. కేసీఆర్ను బలవంతంగా దించారు, ఇక్కడ కసితో దించారు. జగన్ ఏమో కసితోని జగన్ చెప్పిండ్రు బా ఆయన ఎట్లా ఇవ్వగొట్టాలి, బలంగా కనబడ్డాడు జగన్. జగన్ బలంగా కనబడ్డాడు, చంద్రబాబు బలంగా కనబడ్డాడు. వయసు రీత్యా డబ్బుల రీత్యా జగన్ ఇప్పుడు అరాచకం అంటే భయం కంటే ఇంకేం ఉండదు. భక్తిని భయపడ్డానికి ముందర నమస్తే పెడతారు, భక్తి ఉన్నోడు కాదు మంచోడు రా అంటారు. కానీ వాడిని ముందర ప్రదర్శించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాడితో నష్టం లేదు కాబట్టి. జగన్తో నష్టం ఉందని భావించు. మీకు కూడా చెప్పిన, నేను చాలా మంది జర్నలిస్ట్ చెప్పిన రమ్మండి నాకు ముందర ఛాలెంజ్ చేయమని. ఈవెన్ సాక్షి వాళ్ళు కూడా చెప్పిన, చూడు జనం ఒకటి చెప్తున్నారు, చేసేది ఒకటి చేస్తున్నారు, జగన్ మోసం చేస్తారు. నేను అడిగినప్పుడు నేను కూడా చాలా మందితో మాట్లాడినా. ముందు అడిగినప్పుడు ఆఫ్ ది రికార్డ్, ఆన్ ది రికార్డ్, ఆఫ్ ది రికార్డ్ రెండు ఉంటాయి. మనం చాలా మంది ప్రజలు కూడా గమనించాలి. ఆన్ ది రికార్డులో ఏమంటాడు, జగన్ జగన్ పథకం జగన్ అంటాడు. ఆగు, అది వార్త, నిజంగా వాస్తవం చెప్పరా అన్నాడు. ఏమన్నాడు, మా ఏపీ నాశనం అయిపోయిందండి, రాజధాని లేదండి, మాకు అది లేదండి, ఇది లేదండి, సుధాకర్ బాబు చంపేసిరండి, మమ్మల్ని కూడా చంపేస్తారు సార్ అని అన్నక్కడికి వచ్చింది. ఆ విషయాలు మీకు కూడా చెప్పిన, చాలామంది చెప్పిన. ఇట్లాగో చాలా విచిత్రమైన పరిస్థితి ఉంది ఏపీలో అన్న. ఏపీలో జర్నలిస్టులు అంతా ఫెయిల్ అయిపోయింది. ఒక నేషనల్ మీడియా 80% పసిగట్టింది. ప్రశాంత్ కిషోరు చేసిండా చేయలేని నాకు అనవసరం. మీడియా, లోకల్ మీడియా ఫెయిల్ అయిపోయింది, అట్టర్ ఫెయిల్యూర్. ఈవెన్ కేసీఆర్ కూడా ఆయనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఆయనకి ఏం అంత విస్తృతమైన పరిజ్ఞానం ఉందంటాడు. 3 సార్లు ఓడిపోయింది ఆయన, 2 సార్లు. ఒకసారి ఫస్ట్ 2014, ఇప్పుడు మళ్ళీ అనవసరంగా ఆయన అనాలిసిస్ చేసి కావాలని కోరుకున్నాడు కాబట్టి రావాలని. నన్ను ఏమంటారు, నువ్వు రావాలని కోరుకున్నావు కాబట్టి జగన్ పోవాలని కోరుకో. జగన్ పోవాలని కోరుకోవాలి, జగన్ పోవడానికి ఆస్కారం ఉంది అని చెప్పి నేను కూడా మనం తెలంగాణలో చాలా బాగా చాలా మంది చెప్పగలిగినారు. తెలంగాణ జనంలో ఇద్దరు ఉన్నారు కదా, జనంతో సంబంధం లేదా కేసీఆర్కు జగన్కి? ఇద్దరికి జనంతో ఉన్నటువంటి మనుషులే కదా, పైసలు జగన్ డైరెక్ట్గా సంబంధం ఉన్నాయి. జగన్కు కేసీఆర్ కంపారిజన్ చేయొద్దని నేను చాలాసార్లు చెప్పాను. కేసీఆర్ ఫస్ట్ టర్ము జనంతో కంటాక్ట్ ఉన్నాడు, ఓకే. రెండో టర్ము ల్యాండ్ స్లైడ్ విక్టరీ, అవును, అదే సేమ్ ఇక్కడ వచ్చింది. థంపింగ్ మెజార్టీతో గెలిచినాక ఓకే కొన్ని పొరపాటు చేస్తారు. పొరపాట్లలో ఆయన ప్రగతి భవనే సర్వస్వం. ఆయన ఏమైందంటే ముఖ్యమంత్రి ఏమన్నా, నేను ఎక్కడ ఉంటే అక్కడ రా, అవును ప్రభుత్వం, నేను కూర్చేసుకొని కూర్చున్నా, నేను ముఖ్యమంత్రి, అదే ప్రభుత్వం. సెక్రటరీ ఎందుకు హాస్పిటల్, నేను ఎక్కడ పోతే అక్కడ హాస్పిటల్, ఈ ఫామ్ హౌస్లో ఉంటా, ముఖ్యమంత్రి నేను ఎక్కడ ఉన్నా అది పరిపాలన అక్కడే వచ్చి నడుస్తుంది, పరివార్ కైండ్ అని చెప్పాను. జనాలు కూడా అనుకున్నారు, నువ్వు ఎక్కడ ఉండి ఇక్కడ ఎందుకు, మరి అక్కడ ఉండి రాదన్నాడు. నేను ఇప్పుడు నువ్వు ఇక్కడ ఎందుకు అక్కడనే ఉండండి అని చెప్పాను. జనం అనేది తెలంగాణ ప్రజలు బీసీకి వేసారి నీచ నియం దీన దయనీయ నీచ నికృష్ట దుర్భర పరిస్థితులు ఉడగొట్టలే. నువ్వు మళ్ళీ గెలిస్తే ఆగవు, దూకుడిని ఆగదు, ఇప్పటికే కాళ్ళు ఎతికెక్కినాయి, తర్వాత కుటుంబ పరిపాలన కొంచెం ఇంకా పెరిగిపోతుంది, ఎవరి మాట వినవు, వద్దు నాయన ఈ ఒక్కసారి దించు. ఇక్కడ ప్రజలు కసిగా ఉడగొట్టారు. ఆ కసిగా ఉన్నారు జనాలు విసిగిపోయి ఉన్నారు అనే విషయాన్ని ఎవరు ఎందుకు పసిగా. జర్నలిస్టులు అయితే జగన్ విషయంలో ఎల్లో మీడియా లేదు, బిల్లో మీడియా లేదు, ఎవరు లేడు, ఎవరు పసిగట్టలేదు. నేను చెప్తున్నాను, నేను చాలామంది జర్నలిస్టులను పరీక్షించిన, చెప్పండి రా మీరంటే ఎవరు చెప్పలేదు. చివరికి నేనేమైనా వస్తే రావచ్చా, కూటమి వచ్చే అవకాశం ఉంది 2%, కానీ చెప్పలేను రా నాయన, నేను మానుకుంటున్నా. కానీ పవన్ కళ్యాణ్ థంపింగ్ మెజారిటీతో ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏ హీరో. గ్లాస్ పలిగిపోయింది ఆయనకు, ఆయన గుర్తులు ఎక్కువ భాగం గెలుస్తాడని చెప్పినాం. ఇక్కడ మాట్లాడుకున్నాం, అందరం మాట్లాడుకున్నాం, తర్వాత అందరూ మాట్లాడింది, అది వేరే విషయం. పవన్ కళ్యాణ్ కూడా ఊహించలే, జనం కసిని ఎవరు పసిగట్టలేదు. ఇక్కడ జనం కసి లేకుండే, జనం మార్పు కోరుకున్నారు, అక్కడ కసి ఉండేది. ఆ కసి కూడా ఏం చేశారు, దగ్గరుండి వెన్నుపోటు నమ్మించి గొంతు కోసారు. ఎందుకంటే వీళ్ళు చాలా బలంగా ఉన్నారు. బూతులు, ఆ బూతులు అయితే ఆ బూతులు మాట్లాడక నేను ఇంతకుముందు కూడా ఒక టీవీ దాంట్లో చెప్పిన, ఆ రోజు ఆ బూతులు వినలేక బంద్ చేస్తుంటున్నాను. సుధాకర్ బాబు మరణాన్ని నేను జీర్ణించుకోలేకపోయినా. సుధాకర్ బాబును కూడా పాపం ఎస్సీ కావచ్చు, ఏ కులమైన కావచ్చు, కేవలం ఒక మాస్కులు లేవు, జనాలు చచ్చిపోతారు అని గగ్గోలు పెట్టి తన ఆవేదనను, ప్రజల ఆవేదనను చెప్పినందుకు మీడియా సత్యాసపేశారు. పోలీసులు దుర్మార్గపు పోలీసులు అక్కడ ఇప్పుడు కూడా ఈ దుర్మార్గపు నడిపిస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు కూడా మళ్ళీ ఇదే కంటిన్యూ చేస్తే
ఈ దుర్మార్గం అంతమైపోతుంది. అవును. ఎందుకంటే అప్పుడు పోలీసుల వరకు కూడా ఇప్పుడు పోలీసులు దొంగలు. ఇప్పుడు 10 రోజుల నుంచి నేను చూస్తున్నా అక్కడ. అవును అప్పుడు సర్కారు జాగిలాలు కుక్కలని అవును కుక్కల్లా వ్యవహరించారు వాళ్ళు. నిజం చెప్తుంది, ఇది ఆవేదనతో చెప్తుంది. ఇక్కడ కూడా జాగిలాల్లో వ్యవహరిస్తారు కొంతమంది, కానీ మరీ ఉస్కో అంటే ఉస్కో అన్నట్టు వ్యవహరించారు అక్కడ. మరి ఘోరం అక్కడ అధికారులు, దుర్మార్గం అక్కడ అధికారులు. అయితే అది ఎవరు వివరించారో అందరూ చూసారు. విదేశాలలో ఉన్న వాళ్ళు చూసారు, స్వదేశంలో ఉన్న వాళ్ళు చూసారు, హైదరాబాద్ ఉన్న వాళ్ళు చూసారు, జర్నలిస్టులు చూసారు, అందరు చూసారు. కానీ ఏమైంది, అందరు కలిసి కట్టుకొని వచ్చి సైలెంట్గా కొట్టి పడేసేసారు. ఒకటి వైలెంట్ సైలెంట్గా కొట్టేసారు. ఎందుకంటే జగన్ జైలు, చంద్రబాబు జైలు పెట్టారు. ఇటు చూస్తే రోజా, అడిస్తే కొడాలి నాని, అడిస్తే పేర్ని నాని, అడు ఇంకెవరు రాంబాబు, బొత్స, వీళ్ళంతా ఒక ఫెరోసియస్, అంత దుర్మార్గం కూతలు. అసలు నువ్వు ఓడుకుంటున్నావురా, నువ్వు ఓడుకుంటున్నావు అనొచ్చా? నిండు సభలు అంటారా? ఎవరికి పుట్టినారు అనేది జనాలు తెలుసు కదా. నేను ఏమంటున్నానంటే ఇట్లా మాట్లాడితే ఏమనుకుంటున్నా అంటే జర్నలిస్ట్ ఆవేదన. ఆ విషయాల్లో చంద్రబాబు నాయుడు కూడా దెబ్బతిన్నాడు. మోడీని మీ భార్య ఎవరు, నా మనవడు ఉన్నాడు, నీకు తల్లి చూడలేదు అని అంటేనే 2019లో ఆయన కూడా దెబ్బ పడ్డది. చంద్రబాబు నాయుడు చేసిన పనులు మిస్టేక్స్, పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ మిస్టేక్స్. ఎందుకంటే నేను అప్పుడే చెప్పిన, చంద్రబాబు నాయుడు తెలివితో వివరించి అప్పట్లో 2 సార్లు ఓకే. నా విషయం ఏంటంటే నేను చెప్పదలుచుకున్న దాంట్లో జగన్ మళ్ళీ కొత్తగా తప్పులు చేయాల్సిన అవసరం లేదు. చంద్రబాబు చేసిన తప్పులను ఈయన తప్పులుగా రిపీట్ చేయకపోతే సరిపోయేది. ఆయన తప్పులు చేసిండు, ఈయన దానికి డబుల్ త్రిబుల్ చేసిండు. చంద్రబాబు చేసిన కదా చెప్పింది. అది చంద్రబాబు నాయుడు నీ పొలిటికల్ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు కాకుండా నువ్వు నీ గ్రౌండ్లో ఆడమంటే వేరే గ్రౌండ్లో వచ్చి ఆడినావు, ఇటు వికెట్ నువ్వు కొట్టుకున్నావు, ఓటుకు నోటు దాన్ని. అప్పుడు ఏమైంది, క్యాపిటల్ను ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడి మొన్నటిదాకా ఉండేది. అది బిగ్ మిస్టేక్, బిగ్ పొలిటికల్ మిస్టేక్. నీ పార్టీ కోసం అక్కడ ప్రయోజనాలు ఇక్కడ తాకట్టు పెట్టాలి, ఫలంగా పెట్టాల్సి వచ్చింది. ఎప్పుడు పోల్ గేమ్ ఇటు వికెట్ కొట్టుకున్నావు, దానివల్ల అక్కడ ప్రజలు నష్టపోయారు. జగన్ జనంలో లేడంటారు. అయితే జగన్ జనంలో ఉన్నారు ఎప్పటి వరకు ఉండు, అధికారం వచ్చే వరకు. ఎక్కడ ఉన్నారు? తాడేపల్లిగూడెం ప్యాలెస్, తర్వాత రిషికొండ ప్యాలెస్ అక్కడ కట్టుకోవడానికి. మీరు మొదట కూడా చెప్పిన విజయవాడ నుంచి విశాఖకు రాజధాని తరలిస్తామని మాకు వద్దు బాబు అన్నారు విశాఖ ప్రజలు. ఎందుకు కప్పసిగట్లేకపోయారు జర్నలిస్ట్ కానీ ఎవరు కానీ? వస్తే గుండాలు, రౌడీలు మా దగ్గర కబ్జాలు ఎక్కువైతే. రుచికొండ ఆల్రెడీ అయిపోయింది, చూసిరు. తిరుపతి కొండను చూసిరు, శ్రీశైలం ఏం జరుగుతుంది చూసిరు, ఇక్కడ ప్రజలు చూసిరు. తిరుపతి పోతుంది అయిపోతుంది అని అనుకున్నారు. సరే, నీ ఒక్క చెక్ పాయింట్, చెక్స్ అండ్ బ్యాలెన్స్ సిస్టమ్ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు పథకాలు తీసినారు, పథకాలు లబ్ధిదారులు కూడా మాకు ఇది కాకపోతే ఇంకొక, ఇప్పుడు కేసీఆర్ పోతే కనీసం కేసీఆర్ ఇచ్చిన పథకాలన్నీ వస్తాయి కదా అన్నట్టు వేసిండ్రు. పోని ఆ స్థాయిలో రాని వీళ్ళు వచ్చిన ఈ కాంగ్రెస్ వాళ్ళు నమ్మలేవాళ్ళు. కాంగ్రెస్ 6 పథకాలు కాదు, ఉన్న పథకాలు వస్తే సరిపోతాయి అనుకో. ఉన్న పథకాలు కూడా వస్తున్నాయో తర్వాత విషయం. అక్కడ జగన్ వచ్చిన పథకాలు కాదు. ఈ రాజధాని లేకుండా మాకు పరువు పోతుంది, ఎక్కడ పోయినా గుంతల రోడ్లు. అసలు ఈ రోడ్ని, ఈ అసెంబ్లీ సమావేశాలు ఏంది, ఈ కొట్లాటలు ఏంది, రోజు లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఏంది, భయంకరమైన. సారీ, తెలుగుదేశం వాళ్ళు తిట్టలేరా? తిట్లు. కానీ అధికార పార్టీ వాళ్ళు తప్పు చేసిందే జనం పరిగణలోకి తీసుకుంటారు. రోజా ఎమ్మెల్యే కావచ్చు, ఏమైనా కావచ్చు, తర్వాత సుధాకర్ బాబు మరణం కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే తెల్లారిపోతుంది. దాంట్లో ఆయన ఎవరు, ధర్మవరం నుంచి కేతిరెడ్డి లాంటి ఒక వ్యక్తి రోజు పొద్దున్న లేస్తే గుడ్ మార్నింగ్, గుడ్ అయింది, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అని 4 ప్రోగ్రాంలు చేసాడు. జనంలో 24 hours ఉండేది. మరి ఆయన ఎందుకు ఓడిపోయాడు? అట్లాంటి జనంలో లేడు, జనంలో ఉండి ఓడిపోయిన వాళ్ళు జనంలో లేదు. అవును. చంద్రబాబు నాయుడు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి, నేను రిపోర్టింగ్ చేస్తున్నప్పటి నుంచి జనంలో లేకుండా ఎప్పుడు లేడు. ఛాలెంజ్ చేస్తాను, నేను ఎవరితోనే ఛాలెంజ్ చేస్తే విషయం. 74 ఏళ్ళ, ఇప్పుడు అంతకుముందు 60 ఏళ్ళ, 50 ఏళ్ళ. వద్దు బాబు గారు మీరు వెళ్ళండి, మేము చూసుకుంటామంటే కూడా వెళ్ళడం. నేను ఒకటి చెప్తా, ఇప్పుడు వచ్చింది మీరు కేతిరెడ్డి గురించి మాట్లాడుతున్నాను. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, ధర్మవరం లాస్ట్ టైం తమ్మి మెజార్టీతో గెలిచాడు 2019. సో ఆయనకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, మంచి పేరు ఉంది. అయితే చంద్రబాబుకు అది కూడా చెప్తాను. కేతిరెడ్డి అనేవాడు గుడ్ మార్నింగ్,
గుడ్ మార్నింగ్ ధర్మవరం. అక్కడ మనం కూడా ఆసక్తి చూసినాం. ఒకటి పెద్ద ఇంటర్నేషనల్ జోక్ అది. ఇప్పుడు పోయి అడుగుతాడు ఏమని, ఏమ్రా ఇట్లా బాగా లావు ఎక్కిపోతున్నావు, స్పోర్ట్స్ ఆడతలేవు అంటే, నాకు స్పోర్ట్స్ ఆడుకోవాలని అవకాశం ఇస్తలేదు మా మదర్ అంటాడు. అంటే అరే మదర్ ఎందుకు అవకాశం ఇస్తలేదు అంటే, పిలువ అంటే సెల్ ఫోన్ ఇస్తలేదు సార్ అంటాడు. అంటే సెల్ ఫోన్ ద్వారా గేమ్స్ ఆడతా అంటే అటువంటి సున్నితమైన అంశాలు కూడా తెర మీద తెచ్చి ఎంతో మందికి మేలు చేసిన అనుకుంటున్నాను. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అతి సర్వేత్రా వజే. నువ్వు మరీ దగ్గర ఉంటే కూడా భార్య కూడా అంటది, మరీ దగ్గర ఉంటున్నాను ఆయన అటు తిరిగిరా అంటది, తిరిగిరా. నువ్వు రోజు గుడ్ మార్నింగ్ చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు చేసింది అదే. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన పొరపాటు నువ్వు ఇప్పుడు చేసినావు. నువ్వు ఎన్నో జనంలో ఉంటే, జనంలో ఉన్నోళ్ళు ఓడిపోయినరు, జనంలో లేనోళ్ళు ఓడిపోయారు, జనంలో లేనోళ్ళు కూడా గెలిచిర్రు, జనంలో ఉన్నోళ్ళు కూడా గెలిచిర్రు. ఇది ఈక్వేషన్స్ వేరు వేరు ఉంటాయి. ధర్మవరం ఇస్ ద కేస్ స్టడీ. చాలామంది అడిగారు, నేను ధర్మవరం మీకు కూడా చెప్పిన, నేను ధర్మవరంలో కేతిరెడ్డి ఓడిపోతుండని నాకు చెప్తున్నారు జనాలు. కేతిరెడ్డి ఓడిపోతాడా గెలుస్తాడా తర్వాత విషయం. ఇది అక్కడ ఉన్న తీవ్రతను మనకు అర్థం చేపిస్తుంది అన్నాను. కానీ ఎవరు ఆ విషయం నమ్మలే. నేను అప్పుడు ఫోన్లు పెట్టి కూడా మరీ చెప్పిన. ఇప్పుడు కూడా నేను ఇప్పుడు జనాలతో మాట్లాడుతాను, ధర్మవరం ప్రజలతో నేను మాట్లాడి చెప్పిన ఎందుకు ఓడిపోతాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, తర్వాత నేను ఫోన్లో కూడా నేను ప్రూవ్ చేయగలుగుతాను. నేను ఏం చెప్పినా అది చెప్తా. ధర్మవరం నేను వెళ్ళినప్పుడు, రాయలసీమ వెళ్ళినప్పుడు, అక్కడ ఉన్నప్పుడు మేము మాట్లాడినాం, అయిపోయింది. అప్పుడు పెద్దగా వ్యతిరేకత లేదు. కేతిరెడ్డికి మేము పోయినప్పుడు అనుకూలంగానే ఉంది. ఈ ఎలక్షన్స్ ఎప్పుడెప్పుడైతే ముందు వస్తున్నాయో అప్పుడంతా జనాలు మారిపోతారు, మీకు తెలుసు. ఇక్కడ టీఆర్ఎస్కు వ్యతిరేకత ఎప్పుడు అనమాట 2 నెలల ముందు మనం పసిగట్టినాం. అప్పటి వరకు కేసీఆర్ ఇస్ ద అల్టిమేట్ అని అన్నారు. అక్కడ ధర్మవరంలో గుడ్ మార్నింగ్ అని అంటాడు, గుడ్ మార్నింగ్ అంటాడు, నీ దగ్గరికి వస్తాడు, ఎలానా నీదేం సమస్య ఉంది రాసుకుంటాడు. మళ్ళా పుల్లారెడ్డి తిరిగిపోతాడు, మళ్ళా మధు తిరిగిపోతాడు, శ్యామ్ తిరిగిపోతాడు, రామ్ తిరిగిపోతాడు, మళ్ళీ వస్తుంది మళ్ళీ రొటేషన్. మళ్ళీ మొన్న చెప్పినా కదా సార్, మళ్ళీ అదే సమస్య ఎట్లా ఉంది సార్, అబ్బా అది కాలేదా అంటాడు. మళ్ళీ ఇటు 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 మళ్ళీ వస్తాడు, మళ్ళీ చివరికి మళ్ళీ 6 నెలలకు అదే సమస్య ఉంటుంది. సమస్యకు కేతిరెడ్డికి ఒక సమాధానం చెప్పాడు. ఆయన అంటుండే ఈవీఎం ట్యాంపరింగ్ అనడానికి అది కేవలం అది కల్పితాలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు, వాటి మనం దాన్ని ఎందుకనమంటే గతంలో సర్వే సంస్థలు జగన్ గెలుస్తాయని చెప్పింది. గతంలో జగన్ గెలిచినప్పుడు ఈవీఎంలో ట్యాంపరింగ్ అయిందా ఏమైనా అయిందని అనుమానం వ్యక్తం చేసాడు చంద్రబాబు నాయుడు, ఆయన కొట్టి పారేశారు. ఇప్పుడు జగన్ కొట్టి పారేస్తారు జనాలు, దానికి ఆధారం ఉండదు. కేతిరెడ్డి మాట్లాడుతూ సీఎంఓ ఆఫీస్కు ఎమ్మెల్యేలకు మధ్య చాలా గ్యాప్ ఉంది, మేము ఏ సమస్యలు తీసుకోకపోయినా ఆ సమస్యలు పట్టించుకునే వాళ్ళు లేడు, పరిష్కరించిన వాళ్ళు లేడు అన్నాడు. అయిపోయేదా? వన్ ఆఫ్ ది రీజన్, ఫస్ట్ దెన్ ఈ ధర్మవరం ఈ ఎమ్మెల్యే వస్తున్నారు, ఎమ్మెల్యే అనుసరులు వెంబడి వస్తున్నారు. ఎమ్మెల్యే అనుసరులు వచ్చినప్పుడు కార్నర్ ప్యాట్ ఉందంట, కొద్ది ఆ కార్నర్ ప్యాట్ బేరం పెట్టిందంట. అనుసరులు పెట్టిండ్రా, ఎమ్మెల్యే పెట్టిండా? ఇప్పుడు ఏమంటాడు ఎమ్మెల్యే, తొలగొట్టి చెప్తా నేనేమన్నా తప్పు చేసినాను రండి అంట. నువ్వు రండి కాదు, జనంలో అపోహలు. కార్నర్ ప్యాట్ పోయిందంట ధర్మవరం టౌన్లో, ఇంకో టౌన్లో ఇంకోటి పోయిందంట. ఎటు పోయిందిరా అంటే అపోహలు అనుమానాలు ఏమొచ్చినాయి. గుడ్ మార్నింగ్ వస్తున్నారు, అన్నీ రాష్ట్రాలు తీసుకుంటారు, ఆరాధిస్తున్నారు, వ్యాపారాలు వాణిజ్యాలు అన్నీ వాళ్ళు గుప్పెట్టుకు. నిజం లేకపోవచ్చు అలా జనాలలో అపోహలు ఉంటాయి. మధుకి ఎందుకు వస్తుడు, సతీష్ ఎందుకు కలుస్తుందంటే ఊరికే ఒక మంచిదాని కోసం కలవచ్చు, కానీ వీళ్ళ మధ్యలో ఆర్థిక బంధాలు ఏమో ఉన్నాయి, ఏదో సంబంధం ఉంది, లేకపోతే ఎందుకు రోజు ఏం పని ఉంది వీళ్ళకు అంటారు. అట్లా అనుమానాలు అపోహలు పేరున్నాయి. తర్వాత గ్రామీణ ప్రాంతంలో జగన్ పార్టీ కానీ బాగుంది అని మనం అనుకున్నాం. గ్రామీణ ప్రాంతంలో కూడా ఫ్లెక్సిబిలిటీ అయినాయి. ఈ ధర్మవరంలో ఈ కేతిరెడ్డి అంటానికి అక్కడ బాగుంది, టౌన్లో బాగాలేదని చెప్పారు నాకు. సేమ్ టౌన్లో వచ్చే వరకు టౌన్ ఇట్లా వస్తుంటే అక్కడ 5,000 10,000 ఆయన ఓడిపోయింది. మొత్తం 3,000 చాలా మంది ఊహించలేదు, డెప్త్ సర్వే చేస్తే తెలిసిన విషయం. ఇప్పుడు ఈ కేతిరెడ్డి ఒక కేస్ స్టడీ తీసుకోండి. దెన్ చంద్రబాబు నాయుడు, చాలామంది తెలవాలి విషయం. చంద్రబాబు నాయుడుకు 1995 నుంచి ఆయన ముఖ్యమంత్రి, అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయనకు పేరు వచ్చింది. ఎందుకు? 18 hours జనంలో ఉన్నాడు. జనం బాట, జన్మభూమి, కర్మభూమి, మన భూమి,
నీరు మీరు దాని నీరు బీరు నీరు మీరు చెట్ల పెంపకం మొక్కల పెంపకం అన్నిటికీ ఆయన్ని. ఈవెన్ జిహెచ్ఎంసీలో ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ అయితే ప్రజలతో ముఖాముఖి కూడా ఆయన్ని. ప్రజలతో ముఖాముఖి ఉండాలి, మేయర్ ఉండాలి, అధికారి ఉండాలి, అంటే స్పెషల్ ఆఫీసర్ ఉండాలి, కమిషనర్ ఉండాలి, లేదు మినిస్టర్ ఉండాలి. చంద్రబాబు చేసిండు, అంటే చాలా రోజులు చేసిండు. చూసినాం చంద్రబాబు వచ్చి ప్రజలతో ముఖాముఖి చేసిండు, అది కూడా నగర ప్రజలతో. ఆ రిజల్ట్ వచ్చింది కొంత, ఎందుకంటే తర్వాత మేయర్ పదవి తీసుకురాయి. అప్పుడు 1999 నేను ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసరు లక్ష్మణ్ రావు అని ఉండే, మధు ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ చంద్రబాబు నాయుడు అన్నాడు. సార్ ఏంటి ఆయన బిల్ క్లింటన్ అప్పటికి వచ్చిపోయాడు. సార్ నేను కూడా లైక్ చేస్తున్నా, ఎంత ప్రజలు తిరుగుతుండే నో 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 ఈయన ఆయన మంత్రులు చేయాల్సిన పని కూడా ఈయన చేస్తుండు, ప్యూన్ చేయాల్సిన పని కూడా చేస్తున్నాడు. చెట్టు మీరు నమ్మరు, అప్పుడు మహంతి అప్పుడు కమిషనర్ ఉండే, హలో మహంతి ఇక్కడ చెట్టు పడిపోయింది మనకు వెంగళరావు పార్క్ దగ్గర, ఇక్కడ గాలి కొట్టింది, ఇప్పుడు చూడండి మీరు చెట్టు రోడ్డు మీద ఉంది అని చెప్పేది చంద్రబాబు నాయుడు. నమ్ముతారు అందరు నమ్ముతారు, అందరు తెలుసు. ఈ క్రమంలో అప్పుడు ఇంటెలిజెన్స్ ఒక రిపోర్ట్ ఇచ్చారు ధైర్యం చేసి, సార్ ప్రతిదానికి మీరే వెళ్తుంటారు, ప్రతిదానికి మొహమ్మతి పోతారు, మూనాటని ఇస్తుంది, మరి కొంచెం జాగ్రత్త చూసుకున్నట్టే వాళ్ళ మీద కోపమైండు. అయిపోయింది. 1999లో ఎలక్షన్ జరిగింది. అప్పుడు బీజేపీతోని పొత్తుతో గెలిచిండు. ఓకే అయిపోయింది. బయటపడి అనదు, గెలిపి నువ్వు బయటపడమంటే నేను గెలుస్తా అంటాను. ఒక పాజిటివ్ 2 పాజిటివ్ ఓటు ఫస్ట్ టైం మీద మనకు ఏపీలో ఉమ్మడి పాజిటివ్ ఓటు గెలిచింది. అప్పటికి ఒకసారి చెన్నారెడ్డి గెలిస్తే వెంకటరామరెడ్డి గెలుస్తాడు, వెంకటరామరెడ్డి గెలుస్తారు, కాంగ్రెస్ గెలుస్తాడు, వాడు వెన్నుపడుతున్న ఒకసారి గెలిచింది. అంతేగా పాజిటివ్ ఓటు లేదు అప్పటికి. పాజిటివ్ ఓటు 2 స్టార్ట్ అయింది అక్కడ 99లో స్టార్ట్ అయింది. అప్పుడేమైంది, మళ్ళీ ఈయన విపరీతంగా తిరగడం, కరువు కాటకాలు, ఎలక్ట్రిసిటీ పెంచడం, తిరగడం మాత్రం మానలే. ప్రతి దగ్గర నేనే అన్నాడు. కెమెరా ముందు నేను, మినిస్టర్ చెప్పే మాటలు నేను చెప్పాలి, ఎమ్మెల్యే చెప్పే మాటలు నేను చెప్పాలి, జర్నలిస్టులతో ఆయన్నే, తర్వాత సోషలిస్టులతో ఆయన్నే, కమ్యూనిస్టులతో ఆయన్నే, లెనినిస్టులతో ఆయన్నే, ఫెమినిస్టులతో ఆయన్నే. ఇట్లేమైంది, అప్పుడు మళ్ళీ చెప్పిండు నాకు. చాలామంది అధికారులతో మాట్లాడుతుంటే మన క్రైమ్ రిపోర్ట్, ఈ టైం వెళ్ళిపోతారండి ఎలక్ట్రిసిటీ బిల్స్ అవన్నీ, జనంలో ఇంత తిరుగుతుందా సార్ 18 hours. మీరు చూడండి నేను ఎంతో కొంత లైక్ చేస్తానంటే ఎందుకు చేస్తామంటే వర్క్ చేసిండు, పని రాక్షసులాగా తిరిగాను. ఇప్పుడు హరీష్ రావు ఉన్నాడు, హరీష్ రావును కూడా ఇవాళ సిద్దిపేటలో ఏమైంది పరిస్థితి, తిరిగి 2000కి వచ్చింది ఇవాళ. పని రాక్షసుడు, ఏ పని చేయను, పని చేసిండు. కరప్షన్ యాక్టివిటీస్ ఉండొచ్చు, కరప్షన్ లేకుండా ఈయన పార్టీ నడపడు, కరప్టివ్ యాక్టివిటీస్ లేకుండా ఆయన నడపడు, అది జగమెరిన సత్యం. ఎంత కరప్షన్ ఉందని తర్వాత విషయం. ఇదే కేతిరెడ్డి విషయంలో, ఆ రోజు చంద్రబాబు విషయంలో 1999 ఎప్పుడు 2004లో ఘోర పరాభవం జరిగింది. ఎందుకు, ఈవెన్ బ్లాస్టింగ్ మందు పాత్ర వేలింది, ల్యాండ్ మైనింగ్లో అంత మోర్ సెన్సేషనల్ కేసు బయటపడ్డాడు ఆయన. బయటపడ్డాక కూడా ఆయనను జనాలు ఇక్కడ బయటపడి అంత సింపతి ఉండే. సేమ్ మీరు అన్నది 2004లో ఆయన బ్లాస్ట్ అయితే చచ్చిపోతాడు, సింపతి రాలేదు. ప్లస్ 2014లో రాజశేఖర రెడ్డి చచ్చిపోయినాక ఫస్ట్ ఎలక్షన్స్ అవి, అప్పుడు జగన్కు సింపతి రాలేదు. అంటే జనాలు మారుతున్నారు, అవసరాలు చూస్తున్నారు. మొన్న కేసీఆర్ ఓడగొట్టిన మామూలు జనమా, తెలంగాణ జనం ఎవరిని పెద్ద ఎక్స్పెక్ట్ చేసి చేయలే. మళ్ళీ గెలిస్తే ఇక్కడ పోతాడు అయినా. నేను చెప్తున్నా ఇప్పటికి కూడా. ఈవెన్ అమేథీలో కూడా అట్లేదు కదా, జనంలో బాగా ఉన్నది. స్మృతి ఇరానీ అంతకుముందు లేనంత వేల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసారు. అభివృద్ధి బాగాలేదు, ఎందుకంటే మళ్ళీ రానియొద్దు, రాహుల్ గాంధీ నామస్మరణ లేకుండా చేద్దామని అనుకున్నాను. మళ్ళీ రాహుల్ గాంధీ వచ్చింది. సరే, దానికి ఒక డిఫరెంట్ రీజన్, నేను కాదంటలే. ఇక్కడ చంద్రబాబుకు కేతిరెడ్డికి సంబంధం ఉంటుంది. ఇప్పుడు కేతిరెడ్డి ఎగ్జాంపుల్ కేస్ స్టడీ అంటున్నాం. చంద్రబాబుది కూడా అదే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. తర్వాత ఆయన బ్లాస్ట్ అయినప్పుడు ఏది చెప్పారు, మీరు ఏజెండాతో పోతున్నారు, ఏజెండా అయిపోయింది తెలుసా, లా అండ్ ఆర్డర్ మీద పోయింది. నక్సల్స్, యాంటీ నక్సల్స్ ఏజెండా గుర్తుపోయింది. అప్పుడు నక్సల్స్ అనేది ప్రజల వ్యతిరేకం కాదు వాళ్ళు. అయితే ఆయన డిఫరెంట్ వే తీసుకునేవాడు. అప్పుడు ఏమైంది, రాజశేఖర్ కూడా నా పని అయిపోయింది అనుకున్నాను. మనం కూడా అనుకున్నాం, అరే ఇంత పెద్ద మేజర్ ఇన్సిడెంట్ అయినాక ఎగ్జామ్స్ ఏది ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏమవుతుంది మళ్ళీ వస్తాడా ఏమో, చాలామంది భయపడరు. అంటే నాలాంటి వాడు భయపడ్డారా, బాధపడే రాదు.
మూడోసారి వస్తాడా, ఏమైపోతుంది, అనార్కిజం వస్తుంది, అటోక్రసీ వస్తుంది, నియంతృత్వం వస్తుంది. అదే నియంతృత్వంతో ఆయన భయంతో ఆయన ఓడగొట్టిండ్రు, అదే భయంతో కేసీఆర్ ఓడగొట్టిండ్రు. కేసీఆర్ అడ్మినిస్ట్రేషన్ నేను ఎప్పుడు పెద్దగా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అన్నీ కూడా నేను ఎప్పుడు సమర్థించిన. కానీ కేసీఆర్ వ్యక్తిగతంగా నేను ఏ రోజు దండం పెట్టలేదు, ఎప్పుడు రోజు ఓడిపోతారని చెప్పిన. ఈసారి ఓడిపోవడం ఖాయమని చెప్పినాము, అందరికి తెలుసు ఆ విషయం. ఎందుకు ఓడిపోతాడు, రీజన్ అనేది బలమైన రీజన్ లేకున్నా ఓడిపోతుండని చెప్పిన. సో అది పసిగట్ట లేకపోయింది. ఎంతసేపు అహంభావం, నన్ను ఓడిపోతారా నేను ఓడిపోతానా అన్నట్టు. జగన్ ఏమైంది, జగన్ అయితే క్వైట్ డిఫరెంట్. క్యాబిన్లకు సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్ని బదలాం చేస్తారు. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా నాకు తెలుసు, నేను ఉదయంలో ఆయన కింద నేను పనిచేసిన. ఐ వాజ్ ద కాంట్రిబ్యూటర్. ఎంత సజ్జనుడు అంటుంటే మేము ఆయన సజ్జల రామకృష్ణారెడ్డిని. సజ్జల రామకృష్ణ తర్వాత ఏమైంది, నేను ఎప్పుడు కూడా దగ్గర పోయి చూసిందిలే చేసింది. కానీ జగన్ వైఖరి వల్లనే జగన్ ఓడిపోయింది వాళ్ళ. ఆ జగన్ వైఖరి వల్లనే కేతిరెడ్డి ఓడిపోయింది వాళ్ళ. కేతిరెడ్డి ఓడిపోవడానికి కారణం కూడా మొహం మతిపోవడం. గుడ్ మార్నింగ్ అని ఉండదు, ఎంత దగ్గర అయితే అంత మొహమ్మద్ జనాలకు. నేను చెప్పిన పనులు చేయలే, 4 పనులు చేస్తారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ద మాస్ లీడర్ ఇందిరారెడ్డి ఉండే, పట్ల ఇందిరారెడ్డి కన్సిక్యూటివ్ గెలిచిండు ఆయన చెవెళ్ళ నుంచి, చెవెళ్ళ ఎమ్మెల్యేగా. ఈ వాజ్ ద ఫెరోసియస్ లీడర్. ఒక రోజు ఏం చెప్పిండు నాకు, మేము అప్పుడు కొత్త జర్నలిజంలో అప్పుడప్పుడు ఎదుగుతుంటే, మధు ఈ జనాలకు ఎంత పోయిను, ఓటర్లకు జనాలు, నీ ఇంట్లో పోయి ఒక సంపద, జాతీయ సంపద పోయి మన ఇంట్లో గుమరి ఇంకేదో కావాలంటాడట. అది అయిపోయింది, సమస్య అయిపోయింది. ఆ సమస్య అయిపోయింది, సరే ఇంకో సమస్య అంటాడట. అది ధర్మవరంలో కూడా అప్లికేబుల్ అవుతుంది. అంటే అపోహలు, అనుమానాలు, కబ్జాలు, వాళ్ళ అనుచరులు ఏమారక్షం మనం దగ్గర చూడలేదు. మనం అట్లా చెప్పదు. ఆరోపణలను మనం ఎప్పుడు కూడా ఆధారాలైన ఆరోపణలు చేయం. మొహమ్మతిపోవడం ఉన్నట్టని ఒకటి. రెండవది, కేతిరెడ్డి మాటల్లోనే ఒప్పుకుంటుండు, గ్యాప్ బాగా పెరిగింది. మేము ఎన్ని చెప్పినా మాకు అధికారులు దుర్మార్గం. జక్కంపూడి రాజా కూడా చెప్పిండు ఈ మాట. రాజమండ్రి జక్కంపూడి రాజా ఓపెన్ గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు, మేము రాత్రంతా నిద్రపోకుండా సమస్యల కోసం జనాల దగ్గర పోతే, ఆ సీఎంఓ దగ్గర పోతే మమ్మల్ని పట్టుకుంటూ లేడు, దేకేటోడు లేడు, మా సమస్య అడిగేటోడు లేడు. ఆ సీఎంఓలో పోతే అధికారుల దగ్గర ఎమ్మెల్యేలు చేతులు కట్టుకొని నిలబడాల్సినటువంటి. మీరు ఎప్పుడైనా చూసినారండి, ఇప్పుడు మీరు అంటున్నారు, అవును మీకు చంద్రబాబు అంటే ఓకే అపోహలు ఉండొచ్చు, ఓకే జగన్ అంటే అపోహలు ఉండొచ్చు. జగన్ జనంలోకి వచ్చి ఈ పథకం నేను చేస్తున్నా, ఎలక్షన్ ముందు వచ్చిండు, సిద్ధమని వచ్చిండు. ఆడ యుద్ధం స్టార్ట్ అయినాక సిద్ధమని వచ్చిండు. అప్పటికే యుద్ధాన్ని ఫిక్స్ అయిపోయారు జనాలు. ఇప్పుడు ఒక కన్ను పోతే ఇంకో కన్ను పొడగొట్టుకోమని అంటారు. అంటే ఇప్పుడు ఆయన గుడ్డిలో మెల్ల చేసి పడేసిండు. 2 కళ్ళు ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఒక కన్ను చేసిండు. ఎవరు? చంద్రబాబు నాయుడు. నువ్వు 2 కళ్ళు పొడిచి పడేసిండు వచ్చి. చంద్రబాబు పొరపాటు చేస్తేనే కానీ నీకు ఇచ్చింది. నువ్వు 2 కళ్ళు. తర్వాత ఏ అమరావతిని విశాల రాజధాని నిర్మించాలని అందరి ముందర నిండు సభలు అన్నావు, దాన్ని తూట్లు పొడిచి 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 నువ్వు అందరినీ కళ్ళ నీళ్ళు తెప్పించినావు కదా. నేను అప్పుడే అన్నది పోతాడు ఇటువంటి వాళ్ళు. నువ్వు వెండెటా పాలిటిక్స్, కక్షలు కార్పణ్యాలు, పగా ప్రతీకారం తప్ప ఏం కనవల్లే. నేను టీవీ చూస్తుంటే నేను ఇంట్లో అంటుండే, ఎందుకు చూస్తావు ఇట్లా, నాకు దుర్మార్గం అనిపిస్తుంది. పగా ప్రతీకారం ఏంది, వీరు వాడట్టు పోతే నా ప్రజలు కదా, తెలుగు వాళ్ళు కదా. నేను శ్రీశైలం పోతా, తిరుపతి పోతా, తెలుగు జాతి మనది, 2గా వెలుగు జాతి మనది అంటాం. తెలుగు కాదా, వాడు కూడా డెవలప్ కావాలి. వన్స్ ఆఫ్ ఆన్ కేసీఆర్ ఏమంటాడు, ఈ ఆంధ్ర ప్రజల మీద తిట్టి వచ్చినవాడు సెంటిమెంట్ మీద. ఆయన ఏమన్నాడు, జగన్ అధికారం రాగానే నా తెలుగు జాతి, నా తెలుగు వాళ్ళు రాజధాని నిర్మించుకోవాలి, అవసరమైతే నీళ్ళు ఇస్తాను, ఇంట్లోకే తీసుకుపోయి నీళ్ళు ఇస్తాను. మాకు ఉంటుంది సెంటిమెంట్. తెలుగు వాళ్ళే కదా ఇక్కడ ఉండి అక్కడ ఉండేవాళ్ళంతా. కానీ కక్షలు కార్పణ్యాలు, పగా ప్రతీకారం మొత్తం దహించుకోరిపోయింది. ద్వేషం అనేది దహించేస్తుంది మనిషిని. ఒక్కసారి ఉండాలి ద్వేషం, ఒక మూలన ఉండాలి. మొత్తం దేశమే ద్వేషంగానే పోయిండు. కాబట్టి చంద్రబాబు నాయుడు చూస్తే ఒక పొరపాటు చేసి 4 పొరపాటు చేసినావు. అసలు జగన్ ఎందుకు ఓడిపోయిండు అని ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కేతిరెడ్డి మీద ఆశ్చర్యం ఉంది, నేను ఒప్పుకుంటా. కేతిరెడ్డి ఆశ్చర్యం నువ్వు అడిగినావు. కేతిరెడ్డిని మీరు కేస్ స్టడీగా తీసుకుంటే కేతిరెడ్డి కూడా చెప్పేసిన జనం. మీరు ఫోన్ అయ్యి ఇప్పుడు మాట్లాడతా, ఫోన్ చెప్తాను. నేను ధర్మవరం మాట్లాడతాను. ధర్మవరం అనంతపురం నుంచి నేను స్టడీ చేసిన. ముస్లిం మైనార్టీలు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక ముస్లిం మైనార్టీలు వీళ్ళంతా 1 సైడ్ అవుతారు, పోలరైజేషన్ అవుతుంది,
అప్పుడు గెలిచినా ఆశ్చర్యం లేదన్నారు. అవును. నేను కూడా అనుకున్నా అనంతపురం కానీ ధర్మవరం కానీ ముస్లిం అయినట్లు కూడా ఏం లేదు. అవును. మీకు వేరే ఉండొచ్చు, ఉంటే నీకు వేరే రిపోర్ట్ ఉంటే ఉండొచ్చు. నాకు ఎవరు చెప్పిర్రు? నెల్లూరు ముస్లిమ్స్ చెప్పిర్రు. సంబంధం లేకపోయినా చెన్నమనేని రమేష్ బాబు గెలిచిండు. చెన్నమనేని వేములవాడ జర్మనీలో ఉంటాడు. జర్మనీ నుండి గెలిచిండు ఆయన. అంటే దానికి ఒక కారణం కొంత చెన్నమనేని రాజేశ్వరరావు చేసిన కొన్ని మంచి పనులు కొంతకాలం కలిసి వచ్చింది. జైల్లో ఉన్నటువంటి ఆడోడు పాల్ సింగ్ గెలిచిండు పంజాబ్లో. డిఫరెంట్ రీజన్స్. అవును. ఖలిస్తాన్ని మనం ముడిపెట్టాం, ఎందుకంటే సెంటిమెంట్ అనేది ఆయింటిమెంట్. జైల్లో ఉన్న పప్పు సింగ్ గెలిచిండు బీహార్లో. పప్పు సింగ్ రౌడీ కదా, పప్పు సింగ్ జైల్లో ఉండి గెలిచిండు. సెంటిమెంట్ అనే ఆయింటిమెంట్ ఒకటి ఉంటుంది. అవును. తర్వాత సెంటిమెంటు ఆ రోజు బర్నింగ్ టాపిక్స్, దాన్ని మనం ఇలా కలపలేము. కేతిరెడ్డిని ఎట్లా కలపవచ్చు అంటే ధర్మవరం పని చేస్తున్న అక్కడ చేస్తారు, వాళ్ళే చెప్తారు. వాళ్ళే చెప్పారు నాకు అక్కడ వాళ్ళు ఏమని భయపడకుండా చెప్పారు, సార్ కేతిరెడ్డి ఓడిపోతున్నాడు. ఇప్పుడు భయపడతారు, ఇట్లా ఫోన్లో మాట్లాడితే కూడా భయపడతారు, అట్లేం లేదు. అయితే మనకు చెప్తున్నా నేను ధర్మవరం వేరే, నేను ఇంతకుముందు కూడా చెప్పిన మీకు, చూడు ఇట్లా వస్తుంది రిపోర్టు, అక్కడనే వస్తుంది అంటే జగన్ పరిస్థితి ఏమన్నా కేతిరెడ్డి నేను పోనీ కేతిరెడ్డి మీదనే గెలిచిన సత్యకుమార్కి ధర్మవరంకి సంబంధం ఏముంది? సత్యకుమార్ ఆయన అంతకుముందు సత్యకుమార్ లోకల్ గా. అవును. అయితే సత్యకుమార్ మీద జనాలు 25 ఏళ్ళు ఢిల్లీలో ఉన్నటువంటి మనిషి. సత్యకుమార్కు ఎక్కువ ఢిల్లీలో ఉన్నాడు కదా. అయితే సత్యకుమార్ ఏమన్నారంటే సత్యకుమార్ ఇక్కడ కాదు కదా, కులం కాదు, బలం కాదు, ఆరే ఏదో కులం రెడ్డి కూడా లేదు కాదు. మరి ఆయన గెలిపిస్తే ఎట్లా అని అంటే ఆ గెలుపులో పాత్ర ఎవరిది? పరిటాల రవి కొడుకు పేరు ఏం పేరు? శ్రీరామ్ పట్టాల శ్రీరామ్ది ఉంది. నేను అక్కడ మనీ ఫోన్ చేసిన, అందరూ ఫోన్ చేసి మీరు చూడండి, మళ్ళీ ఇప్పుడు వాళ్ళ లైన్లోకి వస్తే చెప్తారు ఎందుకు కొడుకుపోయాడు. అయితే దానికి కారణాలు ఉన్నాయి. కేతిరెడ్డి ఒక కారణం చెప్పక ఏ పనులు కాలేవు, పనులు కానీ నువ్వు చెప్తున్నావు, ఇవేం కావాలి, ఇంకైతే ఆధారాలు ఉంటే చెప్పాలి, లేకపోతే లేదు. ఇవన్నీ జగనే అన్నాడు కదా, ఏమన్నాడు? ఆధారాలు లేవు, అనుమానాలకు ఆధారాలు లేవు కదా. ఓకే, అయిపోయింది. కేతిరెడ్డిని ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ప్రాతినిధ్యం, నేను నివాసం ఉంటున్నా రాజేంద్ర నియోజకవర్గం ఉంది, లేకపోతే పెక్యూలియర్ సిటీలో ఉంది. దానికి ఎవరు ఎమ్మెల్యే? మంగళగిరి ఎమ్మెల్యే రాజేంద్ర ఎమ్మెల్యే ఎవరు? గౌడ్ ప్రకాష్ గౌడ్ ఎట్లా గెలుస్తుందండి? ఆయన అచీవ్మెంట్స్ ఏముంది? ఆయన రాజ్యాలతో సంబంధం ఉంది లేదని కాదు, కానీ అభివృద్ధి సంబంధం లేదు. ఒక మండలాన్ని తెచ్చింది కాదు, ఒక కొత్త ప్రాజెక్ట్ తెచ్చింది కాదు. ఆటోమేటిక్ గా గాలి రావాలి, గాలిలో అవి అభివృద్ధి కావాలి. అయితే నీళ్లు రెగ్యులర్గా వచ్చేటి రెగ్యులర్గా వచ్చాయి. అయితే ఇక్కడ ప్రకాష్ కూడా లిటరేట్ కూడా కాదు. ఈవెన్ ఈ కెనాట్ స్క్రిప్ట్ ఒక మాట్లాడలేడు. ముఖ్యమంత్రి దగ్గరికి పోయి నా సమస్య ఉంది అని చెప్పలేడు, ఒక రిప్రజెంటేషన్ ఇవ్వలేడు. 4వ గెలిచిండు ఆయన. మరి ఎట్లా అంటావు? ప్రజలతో కాంటాక్ట్ ఏం కాంటాక్ట్ ఉంది ఆయనకు? ఒకటి, ఆయన కబ్జాలు అవుతుంటే కబ్జాలు చేయడు, బిల్డింగ్లు కడుతుంటే వచ్చి పైసలు అడగడు, మరీ బలవంతం చేయడు, ఇస్తే తీసుకుంటాడేమో లేకపోతే ఆయన పైన ఆయన దందా చేసుకుంటాడు. ఆ బిల్డర్లను సతాయించాడు, లేకపోతే ఎవడన్నా గడప దొరుకుతుంటే కార్నర్ ప్లాట్ ఎదురా అని అడగడు, లేకపోతే ఇంకోటి ఆ ఎకరాలు వాడు లేఅవుట్ చేస్తుంటే లేఅవుట్ ఏం చేస్తున్నావు, నాకు చెప్పకుండా ఎందుకు చేస్తున్నావు అని అడగడు. ఈ ఎక్కడెక్కడ నుంచి పోతే ఏమో తీసుకుంటాడేమో, తింటాడేమో, పంటాడేమో. దాంతో టీడీపీలో ఉన్నప్పుడు గెలిచిండు, ముస్లిమ్స్ ఓటేసిండు, రివర్స్ మెకానిజం. పొత్తులో ఉన్నప్పుడు ముస్లిమ్స్ కోసం వేసారు, అండ్ ఇప్పుడు మొన్న బీఆర్ఎస్ నుంచి ముస్లిమ్స్ అంటే మజ్లిస్ మేనేజ్ చేసుకున్నాం, మజ్లిస్ పార్టీ అవుటర్ గా సపోర్ట్ చేసింది. ఇట్లా రకరకాల ఈక్వేషన్లతోని నాడి పట్టుకుంటూ ఓటర్ది పట్టుకుంటూ ఇంత చేయాలి. నమస్తే తమ్మి, నమస్తే అమ్మ, వస్తా, సమస్య అయిపోయింది అనుకో, చూడమ్మా ఆ సమస్య అట్నే ఉంటుంది. సమస్య అది వచ్చిపోయిండు, మనం చెప్తే విన్నాడు అని అంతే. మరి చెప్తేని సమస్య పరిష్కరించినోడు రోజు జనంలో ఉన్నాడేమో ఓడిపోయాడు. ఈయనట్టు చేసినట్టు ప్రకాష్ గౌడ్ గెలిచి అంటే ఆయన మీద వ్యతిరేకత లేదు. ఈయన మీద వ్యతిరేకత అంటే మన దగ్గర ఉండి
చూడలేదు. లేని వ్యతిరేకతను మన లేని వ్యతిరేకతను కూడా అన్ని బయట తెచ్చుకుంటాడు. పెట్టేస్తున్నాడు. అది ఒకటి సత్యం. ఏ పెద్ద బలమైన లీడర్ కాదు ఆయన. కాదు. ఓడించాలనుకుంటారు, జగన్ ఓడించాలనుకున్నారు, కేంద్రీని కూడా ఓడించాలనుకున్నారు. ఎందుకంటే మొహమ్మద్ పోయింది కాబట్టి దాన్ని వెళ్ళి యూటిలైజ్ చేసుకోరు. అదొకటి. గతంలో చంద్రబాబు కూడా మొన్నటని అవును. అని అమ్మ పోయిన వస్తే మళ్ళీ మంచిగా ఉంటుంది, మరీ దగ్గర అయితే కూడా బాగుంటుంది. ఎంత ఎంత ఎడమైతే అంత తీపి కలయి కానీ పాట కూడా ఉంది. అవును. అంటే మనం ఎడమైనము ఉంటే భార్యతో కూడా ప్రేయస్తో కావచ్చు, ఎవరితోనే కావచ్చు, దూరంగా ఉంటేనే అవును. బంధాలు బలంగా ఉంటాయి. అవసరం మనం దూరంగా అవసరంకు దగ్గర ఉండాలి, అవసరం లేనప్పుడు దూరంగా ఉండాలి. అవును. మనుషులో సున్నితమైన రేఖలు ఉంటాయి. ఆ సున్నితమైన రేఖలను దాటినని అనుకుంటున్నాను ఆయన. అట్లా పొలిటీషియన్ మీరు చెన్నమనేని ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. చెన్నమనేని రమేష్ బాబు 3 సార్లు 4 సార్లు గెలిచారు. 3 సార్లు గెలిచి 4 సార్లు గెలిచాడు. జర్మనీ పౌరసత్వం ఉండి ఎంతో వివాదమై కొంత అందుబాటులో లేడు, కొంత మంచి పనులు చేసిండొచ్చు, కానీ అందుబాటులో లేకుండా గెలిచింది కదా. అంటే ఆయన వల్ల మాకు సమస్య లేదు, నష్టం లేదు, అభివృద్ధి లేకుండా సమస్య లేదు. లేదు. అంటే జనాలు ఏం కోరుకుంటారు, ఎమ్మెల్యే డామినేటింగ్ ఉండవద్దు, అవును. మమ్మల్ని తొక్కేటట్టు మేము మొక్కేటట్టు అవును. వాడు మొనపల్లి ఉన్నట్టు ఉండవద్దు, ఎక్కడో దూరం ఉంటుడు. ఆడ బతుకుడు ఒకటి వేసినప్పుడు వేసేద్దాం, ₹2 ఇస్తే తీసుకుందాం, లేకపోతే మన సమస్యలు మనం పరిష్కరిద్దాం, మా జోలికి రాకపోతే చాలు. ఎక్కడ రాజసీమ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు వల్ల నేను రాజంపేటలో ఒక ముస్లింను 6 నెలల కింద నేను ఇంటర్వ్యూ చేసిన. చంద్రబాబు ఉన్నప్పుడు ఎవడో మా జోలికి రాకపోయేది, ఇప్పుడంతా గ్రూప్స్ ఉన్నాయంటే మేము ఏ పని చేయాలన్నా భయం అవుతుందని చెప్పి ఆ విషయాన్ని ప్రజలందరూ చెప్పిన. ఇక్కడేమన్నారు, జగన్కు చాలామంది ఓట్లు వేస్తున్నారు, డౌన్ ప్రోడక్ట్ సెక్షన్ వేస్తున్నారు, క్రిస్టియన్స్ వేస్తున్నారు, మైనార్టీస్ వేస్తున్నారు, కాబట్టి చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు. నేను కూడా కన్ఫ్యూజ్ అయినా. కాకపోతే 2% మాత్రం అట్లా అట్లే పెట్టి ఊకే రౌద్ర నాయన మీద కూడా ఊకే పవన్ కళ్యాణ్ అయితే హీరో అయిపోతుండు, ఏమి దానికి డౌటే లేదు అని చెప్పినాం. దీనికి వచ్చే వరకు ఎందుకు గొడవ? మనం ఇక్కడ కూడా చాలామంది అన్నా చంద్రబాబు రాకపోతే బాగుండు అక్కడ అన్నోళ్ళు చాలామంది. దానికి కారణం వేరే ఉంది. అమరావతి మళ్ళీ వస్తుంది, ఇక్కడ రియల్ ఎస్టేట్ డౌన్ అవుతుంది, ఇక్కడ ఇండస్ట్రీస్ తరలిపోతాయంట. మళ్ళీ ఇప్పుడు ఇదైనాక అనుకోకుండా అనూహ్యంగా అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ డిపెండెంట్ ఇద్దరి మీద డిపెండ్ కావాల్సి ఉంది. అయ్యా దాంతో ఏమైంది, ఇంకా అయ్యో వ్యాపారాలు పోతాయంట అని ఒక అపోహ, అనుమానాలు మాత్రమే. దానికి మనం అట్లా ఉన్నది. కాబట్టి ఇక్కడున్న జర్నలిస్టులు కూడా 90% మంది వ్యతిరేకమే చంద్రబాబు. ఆ కారణంగా కూడా వాళ్ళు అనాలిసిస్ కరెక్ట్ చేయలేకపోయారు. అక్కడ ఉన్న జర్నలిస్ట్ చేసిరా, అక్కడ ఉన్న కూడా చేయలేదు. 110 టీడీపీకి ప్రోగనో లేకపోతే ఒక్క కిరణ్ కొండేటి అనేవాడు చరిత్రలు నిలిచిపోతాడండి. నేను ఇప్పటి వరకు ఒకటి చూడలేదు కిరణ్ కొండేటి లాగా చెప్పినోడు చేసిన వాళ్ళు అట్లా డెఫినెట్గా ఉన్నోడు. నాకే అనిపించింది. చాలామంది అడిగారు, మరి వైఎస్ జగన్ వచ్చింది అనుకుని పని అయిపోతుంది అంటే, వస్తే కదా సార్ అన్నాడు. వస్తే కదా సార్ 1 to 1 ఇస్తున్నాను. ఈజ్ ద గ్రేట్ పర్సన్. ఇప్పుడు హీరో పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాల హీరో అయితే సర్వేలలో కానీ ఆయన హీరో, ఇంకా వేరే ఎవరు లేరు. దేశవ్యాప్తంగా కూడా కిరణ్ కొండేటి ఈజ్ ద ఫస్ట్. అంకెల్ చెప్పింది. ఇట్లా మనం ఏంటంటే కేతిరెడ్డి నువ్వు ఇంతకుముందు అన్నావు, ఏమన్నావు, సింహం సింగిల్గా వస్తుందని పోయిండు, సింహం సింగిల్గా వస్తుందని పోయిండు అన్నావు. ముగ్గురు కలిసిపోయారు కాబట్టి వాళ్ళు గెలిచారు. జగన్ నేను ఒంటరినే పోతాను ఒక మాట అన్నాడు డైరెక్ట్గా. సింహం సింగిల్ వస్తాను, సింహం సింగిల్ రాదు. మీ పరివార్ కానీ పంపించాను. నాకు చెప్తున్నా, సింహం సింగిల్గా వస్తుందనే తప్పదు. ఆ పర్యావరణం మీద అవగాహన లేని వాళ్ళు, వైల్డ్ లైఫ్ మీద అవగాహన లేని వాళ్ళు మాట్లాడే మూర్ఖపు మాటలు. సింహము వేటాడినప్పుడు గుంపు వస్తుంది, పందులు గుంపుగానే వస్తాయి, సింహము గుంపుగానే వస్తాయి. ఆ విషయాన్ని మర్చిపోతారు జర్నలిస్ట్ కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ. సింహం అనేది ప్రైడ్, గ్రూప్ ఆఫ్ ఎనిమల్, అది దాని ప్రైడ్ అంటాం. ఆ ప్రైడ్ ఎప్పుడు కూడా మగ సింహము వేటాడేదే తక్కువ, ఆడసింహం వేటాడుతుంది పిల్లలతో సహా, లేకపోతే యంగ్ కప్స్తో వేటాడుతుంది. ఆ వేటాడి తెస్తే ఒక సింహం తింటుంది, లేకపోతే అప్పుడప్పుడు ఎప్పుడైనా బతకం అనిపించినప్పుడు వేటకు వస్తుంది. ఎప్పుడైనా అవసరం అనుకున్నాం బాగానే పందులు వస్తాయి గుంపుగానే, సింహం వస్తుంది గుంపు. పులి రాదు, పెద్ద పులి రాదు. డైరెక్టర్లకు అవగాహన కూడా డైరెక్టర్లు పెడతాడు. అంటే శివాజీ సినిమాల రజనీకాంత్ సినిమా కాబట్టి మరి మీరు ఇట్లా సింహం సింగల్ అంటారు, జర్నలిస్ట్ అట్లే అంటారు, రాజకీయ నాయకులు అట్లే అంటారు. సింహం సింగిల్గా ఎంత ఉంటుంది? సింహం సింగిల్గా రాదు, గుంపుగానే వస్తుంది. కాబట్టి గుంపుకు వచ్చిన సింహాలు నీ మీద పడ్డాయి అంతే. ఆ గుంపుకు వచ్చే సింహాలు వచ్చే వరకు కూడా నీకు అవగాహన లేదు. సింహం నేను కాదు, నువ్వు నేనే సింహం అనుకున్నావు, నేనే రాజు, నేనే మహారాజు అనుకున్నావు.
క్యాబిన్లో ఉన్నావు ఎవరు ఎందుకు ఫెయిల్ అయ్యిండు జగన్? అటు పవన్ కళ్యాణ్ గట్టిగా చంద్రబాబు దగ్గర పోతుంటే, బీజేపీ పోతుంటే, బీజేపీతో అయితే ఎంతో కొంత సంబంధాలు ఉన్నాయి జగన్. ఆ బీజేపీ పొత్తైనా ఆపుకోగలిగితే ఎంతో కొంత ఆయనకు మేలు జరిగేదేమో. మీరేమో నేను కేసీఆర్కి ఎట్లా యాటిట్యూడ్ ప్రాబ్లం వచ్చిందో అక్కడ అహంభావం జగన్ కూడా ఇంత పథకాలు ఉన్నాయి, ఇన్ని వాడు ఎంత వాడు బతికెంత, నా మోహన్ పుత్రుడు ముగ్గురు ఇప్పుడు వ్యక్తిగత ఆరోపణలు ఎవరు కూడా సహించారు. అవును. జనాలు దాన్ని ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తారు. ఒకటి రేవంత్ రెడ్డి చేసినప్పుడు ఒప్పుకున్నారు ఇక్కడ అంటే ఫుట్బాల్ ఆడితే వాడు నేను ఫుట్బాల్ ఆడుతున్నా, వాళ్ళు తిరిగితే నేను తిరుగుతున్నాను. కానీ నీ తీట్లు ఎక్కడ పోయినాయి, ఆకాశం అక్కడ ఎక్కడో పోయినాయి. మొత్తం వ్యక్తిగత ఆరోపణలు. తర్వాత మీరు అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉన్న వాళ్ళు మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడాలి. సేమ్ కేసీఆర్ కూడా అదే వర్తించింది. ఆనం వివేకానంద రెడ్డి బ్రదర్ ఎవరు ఆనం రామనారాయణ రెడ్డి ఆయన మాట్లాడినప్పుడు కూడా ఆయన కూడా బూతులు మాట్లాడాడు, బూతులు మాట్లాడాడు. కానీ నీ బూతులను రికార్డులకు వస్తాయి. తర్వాత చంద్రబాబుని జైల్లో పెట్టి మరీ ఆ జైల్లో పెట్టినప్పటి నుంచి ఇంకా అది ఎన్నికలకు దగ్గర ఉన్న సందర్భంలో సెల్ఫ్ గోల్ కొట్టుకుంది, అయిపోయింది సెల్ఫ్ గోల్. దాంతో ఏమైంది, బీజేపీ కూడా ఏమనిపించింది, అప్పటి వరకు దూరంగా ఉన్న బీజేపీ, అప్పటి వరకు చంద్రబాబు భారంగా భావించిన బీజేపీ ని నమ్మించగలిగింది ఎవరు? పవన్ కళ్యాణ్ సార్. ఇప్పుడు మనకు ఇక్కడ ప్రధానమంత్రి నమ్మించగలిగిండు, మీడియేషన్ చేయగలిగింది. దానికి ఒక ఆధారం ఏమైంది, అరెస్ట్ అనేది ఆధారం. ఒక సానుభూతి సెంటిమెంట్ మించిన ఏముండదండి అసలు. నువ్వేమన్నా చేసుకో, నువ్వు కేతిరెడ్డి 24 hours చేసిండా, చంద్రబాబు నాయుడు 18 hours తిరిగిండా, దట్ డజంట్ మ్యాటర్. అంతే. చంద్రబాబు తిరిగిండు, జగన్ తిరగలే. జగన్ ప్రజాయాత్రణ ఆశీర్వాద సభలో అవి పెట్టి అది ఓకే, అది ప్రతిపక్షంగా ఉన్నప్పుడు. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తిరగలే, క్యాబిన్లో ఉన్నాడు. తాడపల్లిగూడెం ప్యాలెస్ ఏమంటారు, ప్యాలెస్లోనే ఉన్నాడు. అక్కడ సజ్జల రామకృష్ణ రెడ్డి తప్ప ఎవరికి ఎంట్రెన్స్ లేదని ఇప్పుడు చెప్తారు, అప్పుడు చెప్పినాం. సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణ ఆయనకి ఏం తప్పు లేదు. ఈయన చెప్పిండండి, డైరెక్టెడ్ బై జగన్. అన్నా చూసుకోను వాళ్ళు రావడం ఏంది, ఎమ్మెల్యేలు నా దగ్గర రావడం ఏంది అంటే అంత పరిస్థితికి వచ్చినావు, అంత అహంభావమా, అంత అహంకారమా? నేను వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు చెప్పిన, ఏమి ఇంత అహంభావం, ఇంత అహంకారం మీద ఎవరు కలవకపోవడము, చేయకపోవడం. అసెంబ్లీలో వచ్చినప్పుడే ఒక వెటకారం నవ్వడం, అది కూడా చెప్పకపోవడం. జనాలు చూసుకుంటారు, నేను బిచ్చం వేస్తున్నా. జనాలు అందరికీ ఒక గుణపాఠం, అందరికీ ఒక కనువిప్పు. ఇది జగన్ ఘోర పరాభవం, ఒక కనువిప్పు. బిచ్చం వేస్తే బిచ్చం తీసుకొని ఓట్లు వేస్తారని కాదా, నీ అడ్మినిస్ట్రేషన్ చూస్తారు, నీ మంచితనం చూస్తారు, నీ అహంభావం ఉందా అది చూస్తారు, నువ్వు జనంలో కలిసినా చూస్తారు, నీ ధనం ప్రభావం చూస్తారు, నీ కులం ప్రభావం చూస్తారు, నీ అన్నీ చూస్తారు. అడ్మినిస్ట్రేషన్ ఫస్ట్ చూస్తారు. నీ వల్ల మాకు ఏమవుతుంది, సార్వజనీన దృష్టితో చూస్తాడు. వ్యక్తిగతంగా నేను ఇంతమందికి 80% మందికి ఇచ్చిన, 80% మందికి ఇచ్చిన అంటే మరి అందరు ఇస్తున్నారు. కేసీఆర్ లబ్ధిదారులు మాకు ఓట్లు వేసినా మాకు గెలుస్తాం అనుకున్నారు. ఎట్లా లబ్ధిదారులు వేస్తారండి? మరి మీకు మీ జర్నలిస్ట్ తెలవాలి. నా తరం కాదు కాబట్టి, నా తరం తర్వాత కాబట్టి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉండే ముఖ్యమంత్రి. అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్. అప్పుడు నేను రిపోర్టింగ్ కొత్తనే, వాస్తవానికి చాలా కొత్తగా వస్తున్నాం. 89 కాదు, 92. నేను 91లో వచ్చిన, 91లో మేము రిపోర్టింగ్ కర్ఫ్యూ పెట్టినప్పుడు, అప్పుడు కర్ఫ్యూ అయిపోయినాక చెన్నారెడ్డి కర్ఫ్యూలో మత కళాలతో మంటల్లో పోయిండు. తర్వాత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వచ్చిండు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డిని మార్చిండ్రు. మార్చిన తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి వచ్చిండు. ఇంకా ఇంకో ఆయన వచ్చిండు, బ్రహ్మానంద రెడ్డి. ఇంకో కోట్ల విజయభాస్కర్ వచ్చిండు. 4వ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, ఇంకొకటి అంజయ్ గుర్తొస్తలేదు నాకు. ఆ మినిస్టర్ తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి వచ్చింది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి వచ్చినప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి చేసిన మంచి పనులు కూడా చేయలేదు. వాజ్ ద గ్రేట్ లీడర్, కరప్ట్ కాదు, కానీ జనం మంచి కాదు, ఫ్యాక్షన్ లీడర్. ఆయన నెక్లెస్ రోడ్ ఆయనే పెట్టిండు, జర్నలిస్టులకు హౌసింగ్ సొసైటీ స్థలాలు ఇచ్చిండు, జనాలకు స్థలాలు ఇచ్చిండు, సారా నిషేధం చేసింది ఆయన్ని, మద్య నిషేధం చేసింది ఆయన్ని. అంటే మద్య నిషేధం ప్రకటించింది, పార్షల్గా చేసిండు. ఎన్ని పనులు చేసిండో, ప్రతి కులం సభ పెట్టిండు, ప్రతి కులానికి విరాళాలు ఇచ్చిండు, ప్రతి కులానికి భవనం ఇచ్చిన మాట ఇచ్చిండు. ఈ కేసీఆర్ అప్పటికే ప్రతి కులం సభ పెట్టిండు, లాల్ బహదూర్ స్టేడియంలో కానీ ఎక్కడ కానీ.
అన్ని కులాలతో మీటింగ్ పెట్టిండు. నేను అందరికి ఉన్నా అని చెప్పిండు. చేయని పనులు లేవు ఆయన కొట్ల విజయభాస్కర్. కొట్టి దెబ్బ కొడితే 224 సీట్లు. అప్పటికి ఎన్టీ రామారావు బేజర్ మిస్టేక్ చేసిండు. ఆ మిస్టేక్తోనే మళ్ళా గవర్నమెంట్ పడిపోయింది ఆయన. లక్ష్మీ పార్వతిని పెళ్ళాడితే తిరుపతిలో ఆ ఊపులో జగన్ మిస్టేక్ చేసినా జగన్ గెలిపించారు. వైఎస్ వివేకానందన్ ఎవరు మర్డర్ చేసిరు, ఎవరు చేసిరు తెలుసు జనాలకు, ఎక్కడ మూలం ఉందని. కానీ ఆ ఊపులో గెలిపించేసారు. తర్వాత అది ఎఫెక్ట్ పడ్డది. ఇప్పుడు తర్వాత ఆ తిరుపతిలో కూడా చేస్తుంది మిస్టేక్ అని తెలుసు. ఆల్రెడీ నరసింహపార్వతికి హస్బెండ్ ఉన్నాక ఈయన అడ్డదారులు చేసుకుంటుంది తెలుసు, మిస్టేక్ చేస్తుంది తెలుసు కూడా అందరు కాలు మొక్కింది. తర్వాత కాలు పట్టి గుంజారు. సేమ్ అదే, ఏ మిస్టేక్ చేసినావో, ఏ మిస్టేక్ చేసుకుంటున్నావు అధికారంలోకి వచ్చినావు, అదే మిస్టేక్ నేను దించేసింది. నిన్ను ఎన్టీ రామారావు దిగకపోతే ఆ రోజు తెలుగుదేశం పార్టీ నో మోర్ ఇప్పటివరకు ఉండకపోయింది. చాలామంది వెనుపోటు అంటారు, నేను దాన్ని వ్యతిరేకిస్తాను. వెన్నుపోటు కాదు, తిరుగుబాటు. ఎన్టీ రామారావు చేసిన మిస్టేక్, ఎన్టీ రామారావుకు అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు లేకపోవడం, ఏదేమైనా కావచ్చు. రకరకాల ప్రభావాలు, రకరకాల చంద్రబాబు పని చేసినా ఓడిపోయాడు, కేసీఆర్ పని చేసినా ఓడిపోయాడు, జగన్ మాటలు చెప్పి వచ్చినా ఓడిపోయాడు, జగన్ సంక్షేమ పథకాలు చేసినా ఓడిపోయాడు, పని చేయక ఓడిపోయాడు, జగన్ అందుబాటులో లేక ఓడిపోయాడు, అహంకారంతో ఓడిపోయాడు. అహంకారం, అహంభావం, మేము సేవకులు అంటారు. ఫస్ట్ అంతా ఫైనల్గా ఒక మాట, ఎన్ని చేసారు, నరేంద్ర మోడీ అవినీతి చేయలేదు, నరేంద్ర మోడీకి అహంకారం లేదు, దేశంలో కావాల్సిన ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ నెరవేర్చిండు, రామాలయం లాంటిది చేసిండు. ఇన్ని చేసిన తర్వాత కూడా పూర్తి మెజారిటీ ఎందుకు రాలేదు? మీరు ఒకటి అర్థం చేసుకోవట్లేదు. రామాలయం కట్టింది అయోధ్య ప్రజల కోసమా, దేశ ప్రజల కోసమా? దేశ ప్రజలను అట్రాక్ట్ చేయడానికి వేసిర్రా, అయోధ్య ప్రజలను మాత్రమే అట్రాక్ట్ చేయడం చేసిర్రా? దేశ ప్రజలందరూ. వెరీ సింపుల్ థియరీ. నువ్వు సీనియర్ జర్నలిస్ట్ అయినావు ఇప్పటికీ. ఇది మల్లన్న సాగర్ ఎక్కడ ప్రభుత్వము ప్రాజెక్ట్ కడుతుందో అక్కడ ప్రజలు కష్టాలకు గురవుతారు. క్యాచ్మెంట్ ఏరియా ఉంటుంది, లోయర్ క్యాచ్మెంట్ ఏరియా, అప్పర్ క్యాచ్మెంట్ ఏరియా. అప్పర్ క్యాచ్మెంట్ ఏరియా రిహాబిలిటేషన్ ఏ ప్రభుత్వానికి కూడా సాధ్యం కాదు. వాడికి ఆ కోరుకున్న రిహాబిలిటేషన్, రీసెటిల్మెంట్ ఇవ్వడం. ఎప్పుడైతే అయోధ్య కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, ఎల్లన్న సాగర్ కావచ్చు, జోరాల ప్రాజెక్ట్ కావచ్చు, ఎనీ ప్రాజెక్ట్, శ్రీశైలం ప్రాజెక్ట్ కావచ్చు, బ్యాక్ వాటర్లో మునిగిపోయిన ప్రాజెక్ట్ కావచ్చు, ఏ ప్రాజెక్ట్ ఎక్కడెక్కడ కట్టినరు అక్కడ జనమంతా ప్రజల అధికార పార్టీకి వ్యతిరేకంగా రిపోర్ట్ చేశారు. మల్లన్న సాగర్ రిపోర్ట్ చేసినంత ఎవరు చేయలేదు. మల్లన్న సాగర్ ప్రజలు చేసినంత ఎందుకు? వాళ్ళు నష్టపోయారు, మునిగిపోయారు. అది ఊరు పోయింది. ఊరు పోయినాక ఊరు ఎక్కడ ఉందో ఇల్లు అట్లనే కట్టాలని అంటాడు. అక్కడ ఆయన కాని పని. అక్కడ సాగర్ కింద దిగువ పారే ప్రజలు ఓటు వేసారు. అక్కడ ప్రజలు అప్పుడు ఓటు వేయలేరు, ఇప్పుడు ఓటు వేయలేరు. అయోధ్య ఒక చిన్న మిస్టేకు, సన్నటి గీత ఉంటుంది అయోధ్యలో వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ అక్కడికి ప్రజలు మనకు చెప్పింది కూడా, వాట్సాప్లో కూడా రీజన్ వచ్చింది. అయోధ్యలో టకా యుద్ధ ప్రాతిపదికన యుద్ధం ఎట్లా జరుగుతుందో అట్లా చేసి అన్ని తవ్వేసి, హిందువులే కావచ్చు, ముస్లింలే కావచ్చు, అన్ని తవ్వేసిండ్రు. రిహాబిలిటేషన్ సరిగ్గా చెప్పలే, కేబుల్ తవ్విండ్రు, ఇంటర్నెట్ లేదు, ఇంటర్నెట్ లేకుండా దుర్భర పరిస్థితి నెల పోయినాయి. అదంతా కాదు, అక్కడ ప్రజలు అక్కడ పక్కన పోయినరు. రామ మందిర నిర్మాణం అయింది. ఆ నిర్మాణంతో ఆ ఎఫెక్టు తెలంగాణలో ఉండదు, యూపీలో అడ్వర్స్ ఎఫెక్ట్ ఉంది. ఎందుకు అనుకోవాలి? అది ఆ ఎఫెక్ట్తోనే మళ్ళీసారి గవర్నమెంట్ వచ్చిందంటే నీకు డంపింగ్ మెజార్టీ ఎందుకు అనుకున్నావు? అయోధ్య 370 సరే రకరకాల ఉన్నాయి. 272 రాకపోవడం పైన అంటే గెలిచినటువంటి బీజేపీ ఏమో ఏడుస్తుంది, ఓడిపోయిన కాంగ్రెస్ సంబరాలు చేసుకుంటుంది. ఓడిపోయిన సంబరం అంటే చాలామంది ఇక్కడ కూడా మళ్ళీ ఏంటంటే భయపడ్డారు. మోడీకి చాలా బలమైన వ్యక్తి అయిపోయాడు, డిక్టేటర్. వాస్తవానికి మనం కూడా భయపడ్డాం ఒక దశలో. నేను మనిషికి పుట్టినాడు, దేవుడికి పుట్టినాడు, దైవాంశ సంపూర్తి ఆయన అనొద్దు కదా, ఆయన కూడా అనే పరిస్థితి వచ్చింది. జనాలు అప్పటికి మొనోటనే ఒకటి ఉంటుంది, ఏసీ ఉత్తరప్రదేశ్లో ఓట్లు వేసిన దానికి వేసి, టీఆర్ఎస్కి ఎట్లా వేసి తెలంగాణకు ముందేసారు, తెలంగాణ తర్వాత ఒకసారి మారుద్దామని దుబ్బాకతో మొదలుపెట్టింది. ఆ దుబ్బాకల ఎవరు రఘునందన్ రావు మొన్న మాత్రం ఆయన వ్యక్తిగత పరిస్థితితో గెలిచాడు. బలమైన పోటీ,
అద్భుతంగా గెలిచిండు. అది ఒకటి నేను కితాబేసి గత ముందు ఎన్నిసార్లు వేస్తామయ్యా ఏంది ఇలా అంటే ఎక్కడ వెళ్ళినా మున్నోటని అంటే విసుగుదల విసిగెత్తిపోయారు. అక్కడ కూడా విసిగెత్తిపోయారు. ఉత్తర భారతంలో విసిగెత్తిపోయారు. మణిపూర్లో వేరే కారణం ఉంది, అది ఓకే. ఇవాళ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా విమర్శించే పరిస్థితి ఉంది. ఇవాళ మోహన్ భగవత్ అది పెద్ద సబ్జెక్ట్ మళ్ళీ మనం ఇక్కడ మళ్ళీ ఇక్కడ వెళ్ళిపోతుంది. అయితే ఆ విషయాన్ని కొంతమంది పసిగట్టారు, మనం పసిగట్టారు. కానీ నేను కూడా ఎప్పుడు 300 మార్క్ తగ్గదు అనుకున్నాం. ఇటు చూస్తే ఇటు చాలా ప్రభావం ఉంది, అక్కడ కూడా ఉంటుందేమో అనుకున్నాం. సరే ప్రభావం ఏముంది అక్కడ కూడా సేమ్ కేసీఆర్కు ఊకేయాలనా, ఇంత మంచి చేసిన ఎందుకు వేయాలి? ఆయన దేవుడు కాదు కదా, ఆయన వచ్చి ఓట్లు మార్చలేరు కదా. ఇంకోటి అయోధ్యల కారణం చెప్పిన నిర్దిష్టమైన కారణం, అదొక బలమైన కారణం. ఎక్కడ చూడు ఏ ప్రాజెక్ట్ చూసుకో, ఆ ప్రాజెక్ట్ దగ్గర ముంపుగా గురైన వాళ్ళు ఎక్కడ వేసారో ఓటు చూసుకున్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి మొదలుకొని జూరాల ప్రాజెక్టా, బాక్రానంగల్ ప్రాజెక్టా, లేకపోతే అది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టా, ఎన్ని ప్రాజెక్టు దాంట్లో ఊర్లు కొట్టుకుపోయిన వాళ్ళు ఒకరు ఉంటారు, కింద పచ్చగా ఉన్నాడు. అది పెద్దగా నాకు దాంట్లో ఆశ్చర్యం ఏం కనబడతలేదు. సునీల్ సన్నటి గీతను మర్చిపోతారు. అయోధ్యనే ఓడిపోయింది. అయోధ్యలో ఓడిపోతే ఏడవపడుతుంది మరి. అయోధ్య కట్టడం వల్ల అయోధ్య ప్రజలకు నష్టమైంది. ఇప్పుడు మన నెక్స్ట్ వేస్తారు ఓటు. అప్పుడు కోపంగా ఉన్నారు కాబట్టి కోపం చల్లారి ఆశ్చర్యం కాదు. కేతిరెడ్డి స్టడీ ఒక స్టడీ, అవును ఒకటి చంద్రబాబు ఒక స్టడీ, జగన్ది స్టడీ ఏంటిగా అరాచకం అనేది పిహెచ్డి అది చేసుకోవచ్చు. అది చాలా మంది పసిగట్టకపోవడం తప్పది. జర్నలిస్టులు కానీ సిఫాలిస్టులు కానీ నేషనల్ మీడియా పసిగట్టినంతో ఎంతో ఇక్కడ పసిగట్ట వాళ్ళకు కూడా తెలుసులే కానీ ఓడిపోతామని చెప్పుకోలేరు కాబట్టి చెప్పుకోలేదు. బట్ ఇంటర్నల్గా అవును జగన్ వాజ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్. ఓకే, కానీ ఎమ్మెల్యేలలో చాలా మందిలో కాన్ఫిడెన్స్ లేకుండా ఎక్కడో మిస్టేక్ అయింది, ఏదో అయిపోయింది, అదే అయిపోయిందని అదొకటి అయిపోయింది. ఎమ్మెల్యేలకు మాత్రం లేకుండే. అదే ఇక్కడ తేడా. జగన్ ఏమో కాన్ఫిడెన్స్ ఉంటారు, ఎమ్మెల్యే కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎందుకంటే జనాలకు తెలుస్తుంది, ఎమ్మెల్యేలకు జనాలకు మేము దూరమైనాం. మా అధినేత మమ్మల్ని దగ్గర రానియలే. ఈ వాలంటరీ సిస్టమ్ అందరికీ చెప్తున్నాను. వాలంటరీ సిస్టమ్ మీరు ఒక్కటి కేసీఆర్ జగన్ అట్టర్ ఫ్లాప్ కావడానికి, ఈయన అట్టర్ ఫ్లాప్ కావడానికి, చంద్రబాబు పదే సక్సెస్ కావడానికి, వ్యతిరేకతలో సక్సెస్ కావడానికి ఒకటి పాయింట్ 100 పాయింట్ నేను ఇది రీసెర్చ్ చేసిన పార్టీ నిర్మాణం. అవును, బ్లడ్ అట్టర్ ఫ్లాప్ పార్టీ నిర్మాణంలో కేసీఆర్ ఫస్ట్ ఫ్లాప్. అసలు పార్టీ నిర్మాణం చేసుకోకుండా జనం మీద నడిచి జనం మీద ఆధారపు అనుకుంటా ఏ దారిని ఆధారం కూడా వచ్చాడు. ఏ రోజు క్యాడర్ని పట్టించుకోలే. క్యాడర్ ఇవాళ తిడుతున్నది, మమ్మల్ని పట్టించుకోలే అని. నువ్వు వాలంటీర్ సిస్టమ్ పెట్టిన వాలంటీర్ సిస్టమ్ ఎవరు? వాడు ఓట్లను తీసుకురాడు కదా. నా జగన్ అన్న ఇంత ఇచ్చిండు నీకు, నువ్వు ఎందుకు ఓటు ఏమైనా డిమాండ్ చేయడు కదా. మరి ఆ డిమాండ్ చేసేది ఏంటి? ఏదో బీజేపీ జనాదరణ లేకుండా చోట కూడా సక్సెస్ అవుతుందంటే వాడు క్యాడర్ నిర్మించుకున్నారు, 4 రకాలు నిర్మించుకోరు. అదే చంద్రబాబు ఇంతకుముందు పచ్చ చొక్కాలతో వేసి ఇది మన పచ్చ చొక్కా, ఇది మనది అని చెప్పి ఇప్పటికి కూడా ఇంతకుముందు మీకు చెప్పిన కేటీఆర్ కూడా నేను తెలుగుదేశం పార్టీ లాగా నిర్మించాలనుకుంటున్నా నా పార్టీ నిర్మాణాన్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా. వాళ్ళు కండువా మార్చుకోమంటే మార్చుకోరు, ఇప్పటికి కూడా బాధపడతారు. అట్లా నేను నిర్మిస్తాను. అది ఆయన గాలికి వదిలేసిన అది వేరే విషయం. నిర్మాణంలో లోపం మా వల్ల నిర్మాణమే లేదు. మేమేం చెప్తే అది అవుతుంది. మాకు పాపులారిటీ ఉన్నది, మా మొహం చూసి ఓటేస్తాం. అయిపోయా, మొహం మొత్తిపోయింది మీ మీద. ఇంకేంది ఇది ప్రతి వేరే కేసు స్టడీ. జగన్ ఈజ్ వన్ కేస్ స్టడీ, కేతిరెడ్డి ఈజ్ కేస్ స్టడీ, ఈవెన్ ప్రకాష్ గౌడ్ ఈజ్ ఆల్సో కేస్ స్టడీ. అక్కడ వేములవాడ ఎమ్మెల్యే కేసీఆర్ ఎందుకు ఓడిపోతారు చూడాలి. మీరు మిమ్మల్ని చూసి చేస్తేలే రోడ్డు. పరిస్థితుల ప్రభావం కాలం అనేది ఒకటి. ఏమైనా పద్యం లాస్ట్ చెప్తా. నీటిలోన నిడిగి ముసలి ఎనుమును బట్టు ఒడ్డున చేరి కుక్క చేత భంగపడు కుక్క చేత తచ్చు అంటాడు. నీ బలం కాదురా, స్థానబలం రా గొప్పది, నీ బలం కాదురా అంటారు. స్థానబలం మర్చిపోతారు. నేను కూర్చున్న కుర్చీ బలం అనుకుంటలేరు వీళ్ళు, నా బలం అనుకుంటారు. అక్కడ కేసీఆర్ పోయిండు, జగన్ పోయిండు, అటు చంద్రబాబు పోయిండు, మన చంద్రబాబు వచ్చాడు. చంద్రబాబు రావడానికి ఆయన కొంత చేసుకున్న నిర్మాణం కూడా ఇంకొకటి ఒక స్టేట్స్మెన్గా ఉంటాడు, జనంలో ఉంటాడు.
కొంచెం మర్యాదగాస్తులాగా అనిపిస్తాడు. మీరు అవునన్నా కాదన్నా ఇవి సత్యాలు, కఠోర సత్యాలు. ఈ సత్యాలను ఇప్పటి పొలిటీషియన్స్ కానీ, ఈ తరం కానీ, వచ్చే తరం కానీ, నవతరం కానీ, యువతరం కానీ, పాత తరం కానీ అందరూ దీన్ని గుణపాఠంగా తీసుకోవాలి ఈ రిజల్ట్ మొత్తం. ఓకే, థ్యాంక్ యూ మధు గారు. ఇది మొత్తానికైతే ఆంధ్ర, తెలంగాణ లేదంటే జాతీయ స్థాయిలో వచ్చినటువంటి ఎన్నికల ఫలితాల ద్వారా వచ్చినటువంటి కొన్ని కేస్ స్టడీస్ ప్రత్యేకంగా ఇవి.